నమస్తే అండి. స్టార్ట్ చేద్దామండి. నమస్తే సార్. నమస్తే మీనా కుమార్ గారు. శివ గారు, వనజ గారు. నమస్కారం సార్. నమస్తే. వింటర్ బాగా ఎక్కువ ఉందా? అవును సార్, జర్నీ నడుస్తుంది. ఓకే ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. యూ బిగిన్ సార్. లెట్ సమ్వన్ బిగిన్ ప్లీజ్. సార్, ఈ ఇన్సైట్ టు ఇన్సైట్ జర్నీలో కొంచెం కంటిన్యూటీ కావాలి. ఒక ఇన్సైట్ నుండి ఇంకొక ఇన్సైట్ అనేది ఇన్సైట్ ఒక ఒక ఇన్సైట్ వరకు ఓకే సార్. మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ లేదా నెక్స్ట్ డే మళ్ళీ హాఫ్ డే తర్వాత మళ్ళీ ఇన్సైట్ ఓకే. కానీ ఆ ఇన్సైట్ టు ఇన్సైట్ జర్నీ దగ్గర కొద్దిగా క్యాచ్ అవ్వట్లేదు సార్. అంటే ఆ, మన డైలీ లైఫ్లో వీఆర్ లివింగ్ విత్ నాట్ ఓన్లీ టెక్నాలజికల్ థాట్స్ బట్ ఆల్సో సైకలాజికల్ థాట్స్. అయితే ఈ సైకలాజికల్ థాట్స్ గురించి ఏమాత్రం ఎరుక లేని స్థితిలో మానవ జాతి ఉంది. అయితే సైకలాజికల్గా ఏదైతే మనకి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉందో అబౌట్ సో మెనీ థింగ్స్, సో మెనీ పర్సన్స్ అండ్ ది ఐడియాస్, ఫార్మేషన్ ఆఫ్ ఐడియాస్, ఇంకా దానివల్ల ముద్రలు, మనకి అనేకమైన అభిప్రాయాలు, అనేకమైన విషయాలు, ఆల్రెడీ తెలిసిన జ్ఞానం, ద నోన్ అనేటువంటి విషయంలో పూర్తిగా ద నోన్ ఏంటి అంటే వాట్ ఎవర్ కమ్స్ బిఫోర్ ది మైండ్, అది వెంటనే దానికి ఒక అభిప్రాయంతో దాన్ని సేకరించి చూసి లేదా ఆ విషయాన్ని విని ఒక చర్య చేసి ఏదో ఒకటి జరిగి అది గతము యొక్క ఇంటర్ఫియరెన్స్ అనే దాంతో రియాక్ట్ అయ్యి అది స్ట్రెంగ్థెన్ అయ్యి లోపల ఒక ఫార్మేషన్ ఏర్పడుతుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా రకరకాల అభిప్రాయాలతో కూడుకున్న, అనుభవాలతో కూడుకున్న ఒక జ్ఞానం. అది అనేకమైన కండిషనింగ్స్ని ఏర్పరుస్తుంది పరిమితవంతమైన జీవితాన్ని. అంటే ఆ పరిధిలో మాత్రమే మనసు ఆలోచించగలుగుతుంది, చర్య చేయగలుగుతుంది, రియాక్ట్ అవుతుంది. సో అంతే
ఆల్వేస్ ఒక ఒక విషయం వచ్చింది అంటే తెలిసిన పరిధితోనే రియాక్ట్ అయ్యి మళ్ళీ ఆ విషయాన్ని తెలిసిన పరిధితోనే చూసి తెలిసిన దానిలో ఇముడ్చుకుంటుంది అనమాట, ట్రాన్స్లేట్ చేస్తుంది. అందువల్ల నిరంతరము తెలిసిన విషయాలతోనే ఆ, ఒక పరిభ్రమణంలో ఉంటుందన్నమాట. అంటే ఒక విషయ సర్కిల్ అని చెప్పొచ్చు మనం. అంటే అదే 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 మళ్ళీ ఒక కాజ్, ఒక ఎఫెక్ట్, ఒక గుర్తింపు, మళ్ళీ దాని మీద ఒక యాక్షన్. అంచేత ఈ కార్యకారణాలు అనే రెండిట్లోనే ఒక కారణం అనేది ఉంటుందన్నమాట. ఆ కార్యాన్ని సృష్టిస్తుంది, కార్యం కారణాన్ని సృష్టిస్తుంది. ఇలాగా ఈ కార్యకారణాలు అనేటువంటి విషయాలు గతానికి సంబంధించిన ఒక జ్ఞానంతో కొనసాగుతూ ఉన్నాయి. గతము లేకపోతే, మోటివ్ లేకపోతే అక్కడ ఆ, చర్య ఏమిటి? అంచేత ఆ ఆ కార్యం అనేది, ఆ చర్య అనేది ఒక కారణం అనే దాంతో ఆ, ఒక మోటివ్తో ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ చర్య మళ్ళీ ఇంకో మోటివ్ని సృష్టిస్తుంది అన్నమాట. ఇది మన జీవితాల్లో సాధారణంగా జరిగేది. అయితే ఇవన్నీ కూడా ఏమయ్యంటే మానవ జీవితంలో వాట్ ఈజ్ అనే దాన్ని సృష్టించే. అంటే అక్కడ ఆ, ఏముంది అంటే ఒక నిమిషం భయం వస్తుంది, ఒక నిమిషం అసూయ వస్తుంది, ఒక నిమిషం ద్వేషం వస్తుంది, ఒక నిమిషం క్రోధం వస్తుంది, ఇంకోసారి దుఃఖం వస్తుంది. అలా ఒక బోర్డం వస్తుంది, విసుగు వస్తుంది. ఇలా రకరకాలుగా ఆ, ఒక రోజులో ఎన్నో వాటీసులు రావచ్చు. అయితే ప్రతిదాన్ని మనస్సు ఇది భయమని, ఇది దుఃఖమని, ఇది అసూయని, ఇది ద్వేషమని వెంటనే దానికి ఒక నామకరణం చేస్తుంది, ఒక గుర్తింపు ఇస్తుంది, పేరు పెడుతుంది. ఆ వర్డ్ అన్నమాట, రికగ్నిషన్. ఎప్పుడైతే దెర్ ఇస్ అ వర్డ్, దెర్ ఇస్ ఎ రికగ్నిషన్. వితౌట్ రికగ్నిషన్ దేర్ కెనాట్ బి ఎ వర్డ్. గుర్తింపు అనేది ఫలానాదే అని గుర్తిస్తున్నప్పుడే దాంతో పేరు కూడా వచ్చిందనమాట. కానీ ఎప్పటికప్పుడు అది సరికొత్తది, అది వస్తుంది అంతే, ఇమ్మీడియట్గా వస్తుంది. అయితే దాన్ని వెంటనే గత అనుభవాలని జోడించి దాంతో మాత్రమే మనసు చూస్తుందన్నమాట. అందుకని వెంటనే అది పేరు పెడుతుంది. పేరు పెట్టి ఆ జ్ఞాపకాలతో ఎయిదర్ అది దానికి సమ్మతం కాకపోతే, ఇష్టం లేకపోతే ఇట్ రెసిస్ట్స్, అంటే దాన్ని ఉమ్, పూర్తిగా నిలువరించడానికి ప్రయత్నిస్తుంది, ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంది. లేదా ఒకవేళ దానికి ఇష్టమైనది అయినట్టయితే దాంతో కొనసాగాలని, అది పొందాలని ఆరాటపడుతుంది. అంచేత ఈ ప్రయాణంలో ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి, అలాగా ఒక కదలిక ఉంది మనస్సులో. అంచేత ఆ కదలికలో ఏమవుతుందంటే ఆ, తిరిగి మనం అనుకున్న విధంగా ఆ గతమే బలపడుతూ వస్తుందన్నమాట. అంచేత ఈ గతం అనేది బలపడుతూ వస్తున్న సంగతి ఆ వాటీసులో, ఎప్పటికప్పుడు వాటీసులో పేరు లేకుండా, గుర్తింపు లేకుండా ఫలానాది అని దాని కదలికని ఒక ఉమ్, ఉదాసీనమైన తక్షణమైన ఎరుకతో, దాంతో జోక్యరహితమైన ఎరుకతో, గతంతో జోక్యము లేని ఎరుకతో కేవలం దాని కదలికని, అంటే దట్ ఈస్ ది మూవ్మెంట్ ఆఫ్ థాట్, అంటే ఆలోచన యొక్క కదలిక. ఎయిదర్ ఇట్ రేజెస్, ఇట్ రికగ్నైజెస్,
or it tries to go into it, enjoy it, and continue in that. ఇలాగా the movement is there. సో ఆ మూమెంట్ని మనము గమనించినప్పుడు మనకేం తెలుస్తుంది అక్కడ అంటే ఆ కదలిక ఉన్నంత కాలము కాన్ఫ్లిక్ట్ ఉంది. దెర్ ఈస్ ఎ డివిజన్. అంటే దెర్ ఈస్ అన్ అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వ్డ్. ది అబ్జర్వర్ ఆల్వేస్ వాంట్స్ టు control it or want to escape from it, run away from it, or he wants to change it, or he wants to live with it. అంటే ఏదో ఒకటి ఇష్టం అయిష్టం అనే రెండు విషయాలతో ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో టు సీ ఆల్ దట్ without any interference, the relation between the observer and the observed, ఇక్కడ మనం చూస్తే ఈ ఫినామినాన్లో దెర్ ఈస్ అ డ్యుయాలిటీ. అంటే ద్వంద్వమైన ఒక విషయం ఉంది, చూసేవాడు చూడబడేది అని ఆలోచించేవాడు ఆలోచించబడే విషయం అనే రెండు విషయాలు ఉన్నాయి కనుక ఈ రెండు విషయాల మధ్య ఒక ఘర్షణ ఏర్పడుతుంది అన్నమాట. సో ఆ ఘర్షణలో దెర్ ఇస్ ఎ గ్రేట్ లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే చాలా చాలా శక్తిని కోల్పోవటం జరుగుతుంది. అక్కడ స్పష్టత ఉండదు. అక్కడ అంటే ఏ విషయం యందు ఒక నిర్దిష్టమైన స్పష్టత ఉండదు. అందుకని ఆలోచన తన ధోరణిలో కొట్టుకొని పోతుంది. అంటే గత ధోరణిలో, అంటే గతమే ఆ ప్రస్తుతంలో ప్రవేశించటము, మళ్ళీ ఆ ప్రస్తుతంలో ఈ విషయం అంతా ఈ అబ్జర్వర్ అండ్ అబ్జర్వర్ జరగటము, మళ్ళీ అది భవిష్యత్తుని సృష్టించటం కావాలి, అది వద్దు అని అక్కడి నుంచి ఎస్కేపు లేదా అంటే దాన్ని మార్పు చేయాలని లేకపోతే దాన్ని ప్రతిఘటించాలనో ఒక ప్రయత్నం జరగటం దీంట్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందులోనే అపరాధ భావాలు, అందులోనే సమర్థనలు, అందులోనే మళ్ళీ ఖండించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ప్రతిదీ కూడా ఇది ఒక పెద్ద సమస్యాత్మక విషయంగా మనస్సు తయారు చేసేస్తుంది అన్నమాట. సో everything which comes before the mind, then when the past interferes, what happens is it becomes a problem. అంటే ప్రతిదీ ఒక సమస్యలాగా దాన్ని చూస్తా, దాన్ని విశ్లేషణ చేస్తూ, దాన్ని తర్జుమా చేస్తూ, దాని యందు రకరకాలుగా ఇన్వాల్వ్ అవుతూ ఏం చేస్తుందంటే అది ఒక గమనం, ఒక కదలిక కలిగి ఉంటుంది. ఈ కదలికలో నిరాశ ఉంది, ఆశాభంగం ఉంది, దుఃఖం ఉంది, భయం ఉంది, ఆందోళన ఉంది, సంఘర్షణ ఉంది, ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో మనిషి ఈ అన్నిటికంట దీని నుంచి తొందరగా బయటపడాలని ఇవి ఉండడం వల్ల తన జీవితం బాగోవడం లేదు అని తెలిసి ఈ ఘర్షణ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మానసిక వైద్యుల్ని సంప్రదించడం, మానసిక రోగాలకి గురవడం, డిప్రెషన్కి లోనవడం, తర్వాత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ రావటం, ఇలాంటి హార్మోన్స్లో చాలా చేంజెస్ రావటం, బ్రెయిన్లోని గట్టడం, ఇలాంటివన్నీ ఒకటి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే హత్యలు చేయటం, ఉన్మాదులు అవ్వడం, ఇలాంటిది ఒక పరిస్థితి. ఇంకొకటి తర్వాత తాను ఫలానా అని అనుకొని అంటే దేనితోనో ఒక దాంతో ఐడెంటిఫై, దేశంతోనో, జాతితోనో, కులముతోనో, తర్వాత దేనితోనో ఒక దాంతో గ్రూప్తోనో తను ఐడెంటిఫై అయిపోయి అది నేను అనుకొని నాకంటే భిన్నమైనది
అది అనుకొని ఆ రెండిటి యందు అంటే ఒక వైషమ్యం, ఒక యుద్ధం, ఒక లేదా ఒక సంఘర్షణ ప్రారంభమైందనమాట. అదే ఈరోజు చూస్తున్న యుద్ధాలు, కుటుంబం మధ్య కలహాలు, అలాగే ఇరుగు పొరుగు వారితో కలహాలు, అలాగే బాంధవ్యాలలో పొరపిచ్చాలు, ఇవన్నీ కూడా మనకేంటి అంటే అంత గందరగోళ జీవితం లాగా కనిపిస్తుంది. ఒక పక్క పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఒక యాంత్రిక జీవితాన్ని, మనిషి అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉదయం నుంచి రాత్రి వరకు అలాగా మనం చూసామంటే చాలా దేశాల్లో, బహుశా ఇండియాలో కూడా చాలా యాంత్రిక జీవితం అలవాటు అయిపోయింది. అంటే దెర్ ఇస్ నో టైమ్ టు పాండర్ ఓవర్ టు సీ వాట్ లైఫ్ ఈజ్ అండ్ హౌ దే ఆర్ లివింగ్ అనేది కూడా యాక్చువల్గా చూడటం లేదు. అంటే దాన్నే మన వాళ్ళు సంసార సాగరం అని పేరు పెట్టారు. అంటే దాంట్లో కొట్టుకుపోతాం అనమాట. యాంత్రిక జీవితంలో నిరంతరం దాంట్లో మునిగి తేలుతూ ఉంటారనమాట. కాబట్టి అందులో ఆ, ఉదయం లేచింది పరుగు 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 రాత్రి వరకు అన్నమాట. రాత్రి అలసిపోయి పడుకుంటారు. మళ్ళీ అదే ఏవో కళలు వస్తాయి. మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ పరిగెత్తాలి. ఆదివారం వస్తే శనివారం, ఆదివారం అలాగ వస్తే వీకెండ్ డేస్ వస్తే ఆ, ఎటో ఎంజాయ్మెంట్గా వెళ్ళిపోతారు పూర్తిగా. ఇలా ఏమైందంటే జీవితం అంతా యాంత్రికం అయిపోయింది ఒక పక్క. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఆలయాలు, దేవాలయాలు, మళ్ళీ ఆ, చర్చిలు, మళ్ళీ మసీదులు, లేకపోతే వాళ్ళు ఉండే ఆధ్యాత్మికత అనుకుంటున్న విషయాల్లోకి తప్పించుకొని తిరుగుతారు. ఏవేవో యూట్యూబ్లో గట్రా మంచి మంచి విషయాలు వస్తే వినాలని దాన్ని పెట్టుకొని వింటారు. కానీ అదే సంఘర్షణ, అదే భయం, అదే జీవితం. తిరిగి అక్కడ కోరుకున్నది కూడా ఆ జీవితాన్ని. నాకు డబ్బు బాగా రావాలి, లేకపోతే నా కుటుంబం బాగుపడాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలి అని. అలాంటిదే అంటే ఆ స్వార్థపూరితమైన సర్కిల్కి సంబంధించినటువంటి విషయాల్ని మనిషి మళ్ళీ తిరిగి తిరిగి కోరుకోవడం, తిరిగి తిరిగి మళ్ళీ దాన్ని వెంటపడడం, తిరిగి తిరిగి మళ్ళీ అదే ఊబిలో పడిపోవడం, మళ్ళీ దాని నుంచి బయటపడాలని ప్రయత్నించడం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కెన్ వి సీ ఆల్ దిస్ ఫినామినన్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే కెన్ వీ బి అవేర్ చాయిస్లెస్లీ, అంటే వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్ విత్ ది థాట్, అండ్ purely observe what is happening while in relationship, and while at leisure, while eating, while walking, while talking to somebody, while listening. So can we be aware, alert అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంటే దీనివల్ల చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ కార్యకలాపాలకి భంగం కలుగుతుందని. అది తెలియక అనుకుంటారు. ఎందుకంటే నిజంగా అలాంటి అబ్జర్వేషన్లో ఏమవుతుందంటే అది ప్రమేయం లేని ఎరుక గనక, అప్రమేయమైంది కనుక అందులో చాలా స్పష్టత ఉంటుంది. ఒక గంటలో చేయవలసిన పని 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది. అలాగే చాలా క్షుణ్ణంగా ఒక విషయాన్ని విన్నప్పుడు, అందులో అభిప్రాయరహితంగా విన్నప్పుడు దాంట్లో ఉండే స్పష్టత చాలా బాగా బోధపడుతుంది. అది ఎవరైనా కావచ్చు. సపోజ్ కృష్ణమూర్తి గారి బోధనలు విన్నారనుకోండి, సరిగ్గా ఏ అభిప్రాయం లేకుండా ఉంటే ఆ సత్యం అనేది, అంటే అందులో ఉండే సత్యం ఏదైతే ఉందో అది హృదయంలో ఒక విత్తనములాగా నాటుకుంటుంది అన్నమాట. అది చూడగలుగుతారు. వెంటనే అక్కడే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. రేపు కాదు, లేదా 10 సార్లు అది విన్న తర్వాత కాదు. అది సరిగ్గా వినగలిగితే, ఇన్ ద థాట్ ఆఫ్ లిసనింగ్ మీన్స్ వెన్ యూ లిసన్ కంప్లీట్లీ, దెన్ దెర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్, బికాస్ ఇట్ ఈస్ ద ఇన్సైట్. అంటే వెంటనే ఇది కదా జీవితం అని ఆ టీచింగ్ చూపిస్తుంది అనమాట. సో యు ఆర్
సీయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం హౌ యు ఆర్ లివింగ్ అనేది అనమాట. దట్స్ ద టీచింగ్. హౌ యు ఆర్ లివింగ్ విత్ యువర్ వైఫ్, విత్ యువర్ హస్బెండ్, with your surroundings, with your servant maid, with your neighbor, and all that, all the rest of it. సో అందుకని ఎప్పటికప్పుడు అది ఆ, ఇది ఆ టీచింగ్లో చూసినప్పుడు ఏమవుతుంది, ఓహో ఇదా అని ఫస్ట్ టైం అలాంటి గమనించినప్పుడు అందులో ఉండే పేదవత్వం, అందులో ఉండే అసత్యం, అందులో ఉండే పనికిరానితనం, అందులో ఉండే అబద్ధపు స్వభావం, అందులో ఉండే ప్రమాదం, అది జీవితాన్ని ఎలాగ నలిపివేసిందో ఆ విషయం అంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో యా, ఐ కాంట్ లివ్ వెన్ ఐ సీ ద హోల్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట, విత్ ఇట్. అంటే దాంతో మళ్ళీ అలా కొనసాగలేను. వెన్ ఐ సీ ఇట్ కంప్లీట్లీ, అంటే అలాగే ఉన్నది ఉన్నట్టు చూస్తే ఒక ప్రమాదాన్ని, ఒక శరీరం అంటే బాడీకి కాన్షియస్నెస్ ఉంది కదా, ఒక పాము ఒక బస్సు మీదకి వస్తే ఉంటే అది ఆలోచన అవసరం లేదు, వెంటనే తప్పుకొని దూరంగా జరిగిపోతుంది కదా. అది శరీరానికి ఉన్న ఒక సహజమైన ఇంటెలిజెన్స్. అలాగే మనస్సుకు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ అవేకెంట్. అందువల్ల అది నిజంగా ఆ ఎరుకలో చూడగలిగితే, అంటే అసత్యాన్ని అసత్యంగా చూడగలిగే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ లిసనింగ్ కానీ ఆ సీయింగ్ కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే, దెన్ దెర్ ఇస్ అన్ ఇన్సైట్. ఇన్ దట్ ఇన్సైట్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ టు కమ్ అవుట్, దెర్ ఇస్ నో టైమ్ టు కమ్ అవుట్, బట్ ద వెరీ సీయింగ్ ఈజ్ యాక్షన్ అన్నమాట. సో దేర్ దట్ సీయింగ్ ఈజ్ యాక్షన్. అంతే, చూడటమే అక్కడ చర్య. చూడడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం, తర్వాత ప్రయత్నించడం, తర్వాత చేయడం అనేటువంటి ఈ విషయాలు లేవు అక్కడ. ఎందుకంటే కాలం లేదు అక్కడ. అక్కడ డైరెక్ట్గా చూడటంలో ఏమైందంటే దెర్ ఇస్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇట్ హ్యాపెన్స్ అండ్ సమ్ ఆఫ్ అస్ హ్యావ్ సీన్ దట్. మనలో కొంతమంది అది సత్యంగా చూడగలిగారు కదా. సో అందువల్ల ఇలా జరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అనేది ఆదర్శాలతో కాదు. ఎందుకంటే ఆదర్శాలు భవిష్యత్తుకు సంబంధించినవి. ఇప్పుడున్న జీవితానికి ఆదర్శానికి, ఆదర్శం అంటే భవిష్యత్తు. అంటే ఐఎమ్ దిస్ అంటే ఐ విల్ బి దట్. నేను అసూయతో ఉన్నాను, ద్వేషంతో ఉన్నాను, నేను ప్రేమగా మారుతాను అని ప్రేమను ముందు పెట్టుకున్నారు భవిష్యత్తులో టార్గెట్ గోల్గా. ఆ ప్రేమ గురించి పుస్తకాలు చదివితే ఇది పోతుందా, లేదా అంటే ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటే అది పోతుందా? పోదు. ఉన్నది ఏంటి? అసూయ, ద్వేషాల యొక్క కదలిక, ఆలోచన ఒకటి ఉంది, ఏదో జరుగుతుంది. సో దాన్ని తెలియని వాడుగా ఏంటి అని కొత్తగా చూడడానికి ఆదర్శం ఆటంకం అవుతుంది. ఎందుకంటే ఆ ఫోకస్ అంతా మనకి భవిష్యత్తులో ఉన్నప్పుడు ప్రస్తుతాన్ని అలా చూడలేము అంత తీక్షణంగా. ఎప్పుడైతే అంత తీక్షణంగా ఉన్నది ఉన్నట్టు మనం ఎప్పుడైతే చూడగలిగామో ఆ ఉన్నదాన్ని, దెన్ వీ కెనాట్ లివ్ ఇన్ దట్. ఆటోమేటిక్గా అంత అసహ్యంగా కనిపిస్తుంది, అంత భయానకంగా కనిపిస్తుంది. సో దెన్ అండ్ దెర్ ఇస్ అన్ ఇన్సైట్ అండ్ ఇన్ దట్ వెరీ సీన్ దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సో అటువంటిది అది కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి అద్భుతమైన విషయం. సో అందుకని ఆయన చెప్పింది ఏంటి? ఒక ఒక సూత్రప్రాయంగా చెప్పారు. అయితే ఆ సూత్రాన్ని మనం నిత్య జీవితంలో అన్వయించుకోవాలి. అంటే ఒక సైంటిస్ట్ ఎంతో జ్ఞానాన్ని తను సంపాదించవచ్చు, బయట ఎంతో పోగు చేసుకోవచ్చు, కానీ అదంతటినీ పక్కన పెట్టి ల్యాబొరేటరీలో ఉన్నది ఏంటి అనేది మైక్రోస్కోప్లో చూస్తున్నప్పుడు అతను కొత్తగా చూడాలి విషయం. అలాగా మైక్రోస్కోప్లో, ల్యాబొరేటరీలో డైరెక్ట్గా చూడటం అంటే అదే మానసిక రంగానికి వస్తుంది.
ఒక శాస్త్రవేత్తలాగా మనము ఏదైతే విన్నామో అందులో ఉండే విషయాన్ని మనం బాంధవ్యాల్లో చూడగలం. అందుకని బాంధవ్యాలకి ఆవల లేదు అవగాహన, బాంధవ్యాలలో మాత్రమే ఉంది. అందుకని we cannot run away from our గృహస్థాశ్రమం అంటే ఫ్యామిలీ లైఫ్ అండ్ గో టు మొనాస్ట్రీ. చాలా మంది అనుకుంటారు ఇక్కడ లాభం లేదు, భార్య పిల్లలు సంసారం తతంగం ఇవన్నిటితో నేను ఆధ్యాత్మిక చింతన చేయలేను, అందుకని నేను ఏదో గురూపదేశం తీసుకుంటాను, ఏదో మంత్రాన్ని పఠిస్తాను, లేదా నా మటుకు నేను ఏదో మెడిటేషన్ చేసుకుంటానని హిమాలయాస్ గురించి హిమాలయాస్లో ఒక మంచి ప్రదేశం మంచి యోగి పుంగవుల్ని ఎంచుకొని బయలుదేరుతారు. కొంతమంది ఆశ్రమవాసం చేసుకుంటారు, ఇక చాలు అని. ఇలా కొంతమంది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు ఒంటరి జీవితాన్ని. సో కొంతమంది ఆధ్యాత్మిక సంస్థల్లో చేరిపోతారు. ఇలాగేం జరుగుతుంది అక్కడ అంటే ఏదో ఒక ఉన్న విషయాన్ని నుంచి తప్పించుకొని ఒంటరిగా ఉండిపోతే అక్కడ మనకి మనస్సుకి దాటి ఉన్న అతీంద్రియమైన ఒక లేదా అంటే ఒక నిశ్శబ్దంలో ఉండ ఆ మహాసత్యం ఏదో మనకి గోచరిస్తుంది. అక్కడే మనము మోక్షాన్ని ముక్తినో లేకపోతే ఏదో గొప్ప అనుభూతులను పొందుతామనే ఒక నమ్మకం ఉందని. సో దాని ప్రకారం వెళ్తారు, కానీ అది జీవిత సాఫల్యతని ప్రసాదించలేదు. ఎందుకంటే అది మనస్సు అనేది ఎక్కడ ఉన్నా అక్కడికే వస్తుంది, ఒంటరితనం కాదు. అంటే ఐసోలేషన్ వల్ల అది రాదు, ఎక్కడో ఒంటరిగా జీవించడం వల్ల. బట్ దెర్ ఈజ్ అన్ ఎలోన్నెస్, ఏకాంతత అనేది ఉంది. ఆ ఏకాంతత ఎటువంటిది అంటే బాంధవ్యాల మధ్యనే ఆ ఏకాంతతని కనుక్కోవాల్సింది. కాబట్టి నా భార్యతో నేను జీవిస్తున్నప్పుడు, నా భర్తతో నేను ఉన్నప్పుడు, నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు, నేను సమాజం మధ్యన ఉన్నప్పుడు, సో అక్కడ రాజకీయాలు ఉన్నాయి, అక్కడ ఆర్థిక విషయాలు ఉన్నాయి, సామాజిక విషయాలు ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయన్నమాట. వీటి మధ్యని నేను ఉన్నప్పుడు ఇదంతా కుళ్ళు ప్రపంచాన్ని పారిపోతే లాభం లేదు. ఎందుకంటే ఆ కుళ్ళు నాలోనే ఉంది, అక్కడ ఉంది. ఈ రెండు వేరేగా లేవు. కాబట్టి ఏ కుళ్ళు బయట చూస్తున్నామో ఆ కుళ్ళు లోపట ఉంది, ఏ గజిబిజి బయట ఉందో ఆ గజిబిజి లోపట ఉంది, ఏ సంఘర్షణ బయట ఉందో ఆ సంఘర్షణ లోపట ఉంది, ఏ దుర్గుణ భూయిష్టమైన సమాజం బయట ఉందో అదే అంతరంగంలో కూడా ఉంది. కాబట్టి ఎక్కడ చూడగలవు నువ్వు? బయట ఎక్కడికి వెళ్ళిపోతావు? బయటకు వెళ్ళిపోయినా నీలో ఉంది అదే కదా. కాబట్టి మధ్యలోనే ఉంటూ ఆ ఇంటరాక్షన్లో ఇంకా స్పష్టంగా చూడొచ్చు అనమాట. దెన్ యు ఆర్ టాకింగ్ విత్ యువర్ వైఫ్, విత్ యువర్ హస్బెండ్, విత్ యువర్ చిల్డ్రన్, విత్ యువర్ నైబర్ అండ్ విత్ యువర్ సర్వెంట్. అప్పుడు ఏం తెలుస్తుంది? మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా వింటున్నాం అనేది మనకి బోధపడుతుంది అనమాట. అంటే యాక్చువల్గా లిసనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్సైట్ రావడానికి. అలాగే సీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కృష్ణమూర్తి గారు దాని గురించి చాలా వివరంగా చెప్పారు కదా, సీయింగ్ అండ్ లిసనింగ్, ఆర్ట్ ఆఫ్ లిసనింగ్, ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. మంచిగా ఇది ఏంటి అంటే యాక్చువల్గా మనకి సంబంధ బాంధవ్యాలలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, రియాక్షన్ అనేది ఎలా వస్తుంది అనేది మనకి ఆ ముద్రలు ఎలా పనిచేస్తున్నాయి, నా గురించి నాకు అభిప్రాయాలు, ఇతరుల గురించి నాకు అభిప్రాయాలు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని నిరంతర గమనం ఉండాలి. అంటే సపోజ్ ఉదాహరణకి నా భార్య ఏదైనా ఒక నిందారోపణ చేస్తుంది, అబ్యూస్ చేస్తుంది అనుకోండి. చేసినప్పుడు ఆమె అన్న విషయానికి జనరల్గా నేనేమంటానంటే రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో పరుష పదజాలంతో ఆమెని దూషిస్తాను నేను. అలా కాకుండా అలా విన్న వెంటనే కాసేపు ఆమె ఏం మాట్లాడిందో పూర్తిగా 5 నిమిషాలు ఆమె పరుష వాక్యాలు ఉపయోగించి నిందారోపణలు చేయని, కానీ నేను అలాగే వినగలనా అంటే వెంటనే ఏమి తిరిగి రియాక్ట్ అవ్వకుండా
అలా వింటున్నప్పుడు నాలో ఏం జరుగుతుంది? ఆ సమయంలో ఏం అనాలనిపిస్తుంది? ఎలాగ రక్తం మరుగుతుంది? ఎలాగ శ్వాస పెరుగుతుంది? ఎలా కళ్ళు ఎర్రబడుతున్నాయి? ఎలా గుండెల్లో బాధ కలుగుతుంది? ఎలాగ మనసు అంతా అదొకలా అయిపోతుంది? ఏమవుతుంది లోపట అని ఆ మాట ఆ మాట లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అని నేను దర్శించగలను మౌనంగా. వెంటనే రిప్లై ఇవ్వకపోతేనే చూడగలను. వెంటనే నేను రియాక్ట్ అయ్యాను అనుకోండి ఇమ్మీడియట్గా, అప్పుడు ఏమవుతుందంటే ఐ కెనాట్ సీ కదా. సో in that very seeing, when I do not give a reply and react, but just అలాగే నేను చూస్తున్న సమయంలో ఏమవుతుంది? I can see in that silence clearly what is happening in my psyche, in my mind. నా మైండ్లో ఎటువంటిది జరుగుతుందో, ఏ కదలికలు పోతున్నాయో, ఆ థాట్, ఆ వర్డ్స్, ఆ మూమెంట్ అంతటినీ నేను చాలా 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 విపులంగా చూడగలను. సో అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఐ కెన్ అండర్స్టాండ్ మై సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ హెర్ ఆల్సో అట్ ది సేమ్ టైం. సో అంతేగాని ఆ చూపులోనే అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది. అండ్ దట్ వెరీ అండర్స్టాండింగ్ ఇస్ ది ఇన్సైట్. సో అలా అర్థమైన వెంటనే ఏమవుతుందంటే రియాక్షన్ రాకుండా యాక్షన్ వస్తుంది. అంటే చర్య పుడుతుంది, ప్రతి చర్య పుట్టదు. అంచేత ఆ చర్య ఏమిటి? దట్ ఈస్ అన్ యాక్షన్ న్యూ, అంటే మనస్సుకు తెలియనటువంటి ఒక కొత్త చర్య. అంటే జనరల్గా మనస్సుకు తెలిసింది ఏమండి? రియాక్షన్. యు ఆర్ ఎ ఫూల్ అంటే యు ఆర్ ఆల్సో ఎన్ ఇడియట్ అనేటువంటి ఒక మాట ఉందనుకోండి. ఉంటే అప్పుడు ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ రియాక్షన్. అంటే అలా పెరుగుతుంది గ్రంథం. అందువల్ల అందరం అక్కడ సంఘర్షణ ఉంది, దెబ్బలాట ఉంది, కీచులాట ఉంది, కొట్టుకోవడం ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈరోజు ఎన్నో విడాకులు జరుగుతున్నాయి. ఫారిన్ కంట్రీస్లో చూస్తే ఎక్కువ కేసులు. ఎంతోమంది అదే హిందూ మతంలో, హిందూ దేశంలో కూడా జరుగుతుంది. అన్ని మతాల మధ్య పోరు, సంఘర్షణ, తర్వాత కులాల ఘర్షణ, రాజకీయాల ఘర్షణ, మనిషికి విరోధం, చంపుకోవడం, తిట్టుకోవడం, అంత ఎంత ఎంత నరకం, ఎంత ఘోరంగా కనిపిస్తుందో మన చుట్టూ ఉండే ప్రపంచం, మన జీవితం. ఇదంతా మనం చూడాలి యాక్చువల్గా. అలా చూడందే మనలో ఒక విప్లవాత్మకమైన మార్పు రాదు. సో అటువంటి ఒక మిటేషన్, అటువంటి పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే, ఎందుకంటే అది లేకపోతే నిజంగా ప్రేమ ఏంటో కనబడదు, ప్రేమ ఏంటో తెలుసుకోలేము. మనం జీవిస్తున్న జీవితంలో ప్రేమ లేదు, లేకపోతే ఎలోన్నెస్ లేదు. సో మనందరం ఒంటరి జీవితాలు జీవిస్తున్నాం అనే విషయం స్పష్టంగా మనకు తెలియాలి, అది చూడాలి. సో దిస్ ఈజ్ ఇన్సైట్. ఈ ఇన్సైట్ అనేది ఏంటి అంటే జీవితాన్ని పట్టించుకోవడం అంటే ఇక్కడ నీవు పట్టించుకోలేదురా అని ఎవరైనా అంటారు అంటే ఏంటి? ఫ్యామిలీని పట్టించుకోలేదంటే ఫ్యామిలీ కోసం అన్యాయం చేయి, డబ్బులు గడించు, అబద్ధాలు ఆడు, లేకపోతే నువ్వు ఇంకా ప్రగతిలోకి రావడానికి నువ్వు ఏదైనా చేయి, నీ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీని పెంచుకో. అది పట్టించుకోవడం. అది పట్టించుకోవడమా? పట్టించుకోవడం అంటే ఒక బాధ్యత. ఏంటి బాధ్యత? ఫ్యామిలీ ఎందు బాధ్యత, లేకపోతే సమాజం ఎందు బాధ్యత, లేకపోతే దీని ఎందు బాధ్యత అని విడివిడిగా కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యత విచ్ ఎంటైర్లీ బిలాంగ్స్ టు the whole nature of your being, because you are not different from the world. సో అది నిజమైన బాధ్యత. ఆ బాధ్యత ఏంటి? నీ మనస్సుని నువ్వు పరిశీలించడం, నీ ఒంటరితనాన్ని నువ్వు చూసుకోవడం, నీ పెనుగులాట, నీ తాలూకా స్వార్థపూరిత చింతనలతో కూడుకున్న చర్యలు, ఏం జరుగుతుంది మాటల్లో, ఏం జరుగుతుంది వినడంలో, ఏం జరుగుతుంది నిత్యం, ఏం ఆలోచిస్తున్నాను, నాది నేను అనే విషయాలే నాకు ముఖ్యమైపోయా, ఏం జరుగుతుంది ఇక్కడ అనే ప్రతి నిమిషం ప్రశ్నించుకొని మనల్ని మనం చూసుకొని ఆ అవేర్నెస్ని కలిగి ఉన్నట్టయితే, సో వాట్ ఈజ్ అనేది చూడండి, వాట్ ఈజ్ అనేది ఎప్పుడూ వచ్చేది కాదు. మనకి ఎప్పుడైనా రావచ్చు, జీవితంలో ఎన్నోసార్లు వచ్చేది. కాబట్టి
అక్కడ ఎప్పుడెప్పుడు అది వస్తుంది, ఎప్పుడెప్పుడు ఏ ఆలోచన వస్తుంది, ఏ ఏ రకమైన రిలేషన్షిప్ ఏమొస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇవన్నీ వచ్చినవన్నిటిని చూడటమే వాటిని చూడటం. అంటే అప్పుడున్నది ఎప్పుడో జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు. సో అప్పుడున్నది ఏంటి, అది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్న ప్రస్తుతమా, జరగబోయే దానికి ఆలోచిస్తున్న ప్రస్తుతమా, జరుగుతున్న దానిలో మళ్ళీ ఆ జరిగిపోయింది జరగబోయేది రెండు విషయాలు చొప్పించి చర్య చేస్తున్న ప్రస్తుతమా, ఏ ప్రస్తుతం అది అని అక్కడ రియాక్షన్తో కూడిన ప్రస్తుతమా, జ్ఞానంతో మనకు అనుభవ జ్ఞానంతో ఉన్న ప్రస్తుతమా, ఏంటది అని దాన్ని ఆ ప్రస్తుతాన్ని మనం చూస్తూ ఉంటే మనకేం అర్థమవుతుంది, అక్కడ మనం అర్థమవుతాం, మన చర్యలు అర్థమవుతాయి. ఆలోచన మనం అంటే మన చర్యలు అంటే మన ఆలోచన తీరు తెన్నులు అన్ని అన్ని తెలుస్తాయి అన్నమాట. బికాస్ వీఆర్ నథింగ్ బట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్, బండిల్ ఆఫ్ నాలెడ్జ్, బండిల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, బండిల్ ఆఫ్ పాస్ట్ నాలెడ్జ్ అండ్ నథింగ్ బట్. సో ఇవన్నీ ఇవన్నీ మన జీవితం అన్నమాట. సో unless we understand that what is completely from moment to moment and that very seeing from moment to moment అనేది ఉమ్, ఎంత బాధ్యతాయుతమైన విషయమో మనకు అర్థం కావాలి. సెల్ఫ్ నోయింగ్ ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ దట్ సీయింగ్ దెర్ ఈస్ ఇన్సైట్ అన్నమాట. సో ఎవరీ ఇన్సైట్ కమ్స్ వన్ ఆఫ్టర్ అనదర్ వెన్ దెర్ ఈస్ దట్ సీయింగ్ అన్నమాట. So learning is continuous. Not I have learned, I will learn, but there is learning. So in that the insight, there is a learning, and another insight, there is a learning. So that the process of learning is going on and on. And ఎప్పుడైతే అలాంటి లెర్నింగ్ అనేది ఏర్పడుతుందో ఆ మనసు ఎటువంటిది, that mind has the quality of innocence, and I do not know, it says. Really, I do not know. ఎందుకంటే ఇన్నోసెన్స్ ఏంటి, ఇన్నోసెన్స్ అంటే నాట్ దట్ ఇగ్నరెన్స్, బట్ ఇన్నోసెంట్ మైండ్ అంటే గత జ్ఞానం అనేది ఆపరేట్ అవ్వకుండా ఆ క్షణం, ఏ క్షణం అయితే గత జ్ఞానం ఆపరేట్ అవ్వలేదో అప్పుడు ఆ క్షణం ఆ మనస్సు అమాయకతతో ఉంది. ఆ అమాయకతలో తనకి తెలియని వాడిగా ప్రతిదీ చూడటం జరుగుతుంది. దట్ ఈజ్ ఐ డు నాట్ నో. అంటే నాకు తెలియదంటే తెలుసుకోవడానికి ప్రయత్నించే నాకు తెలియదు కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నించే నాకు తెలియదు అంటూ అది నేర్చుకుంటాడు వాడు. ఆ నాకు తెలియదు కాదు, ఈ నాకు తెలియదు అనే మాట ఎటువంటిది అంటే ఆ క్షణము అంతటిని విసర్జించినటువంటి నాకు తెలియదు, తెలిసిన జ్ఞానాన్ని వదిలినటువంటి నాకు తెలియదు అనే అమాయకత. సో అటువంటి స్టేట్లో ఇన్సైట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అటువంటిది ఎప్పటికప్పుడు జీవితంలో అది జరుగుతూనే ఉంటుంది. కానీ అక్కడ మనం ఏంటంటే జీవితంలో కొట్టుకుపోతున్న కొట్టుకుపోతున్నది తెలియకుండా కొట్టుకుపోతుంటాం కొన్నిసార్లు. అప్పుడు చాలా వాటిని మిస్ అయిపోతుంటాం. సో అందుకని ఎప్పటికప్పుడు అప్రమత్తమైన ఎరుక మనలో ఉండాలన్నమాట. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, వెదర్ యు ఆర్ టాకింగ్, వెన్ యు ఆర్ లిసనింగ్, వెన్ యు ఆర్ వర్కింగ్, వెన్ యు ఆర్ సీయింగ్, వాట్ ఎవర్ లైఫ్లో ఎటువంటి ప్రక్రియ చేపట్టినా, సో మనం ఏ చర్య చేస్తున్నా అక్కడ మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఈ గమనం అనేది అంటే ఇన్సైట్ అనేది ఆ గమనంలో ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే there is always learning, and every seeing then is freedom, then freedom from that known. So there is a freedom from that known when there is a seeing that of the known. అప్పుడు తెలిసిన ఆ నోన్ని చూడటంలో అక్కడ దాని నుంచి ఫ్రీడమ్ ఉందన్నమాట. సో ఆ ఫ్రీడమ్ అక్కడ ఉంది, బిగినింగ్, నాట్ అట్ ది ఎండ్. ఇప్పుడు ఏదో ముక్తో మోక్షము అని చెప్తూ వాళ్ళు ఏమంటారంటే జీవితంలో
అన్ని ఆ, అన్ని చరమాంక దశలో అయినా మోక్షాన్ని పొందాలి, లేదా ఆ, విమోచన పొందాలి, లేదా ముక్తిని పొందాలి, అంటే ఉమ్, విడుదలని పొందాలి. కానీ అక్కడ స్వేచ్ఛ అనేది జీవితాంతంలోకి వచ్చేది కాదు. అంటే ప్రతి విషయంలో జీవిస్తూ ఉండగానే రావాలి. జీవిస్తూ ఉండగా రాని విమోచన, స్వేచ్ఛ మరణ సమయంలో రానే రాదు. అది చాలా ఘోరమైన ఆందోళనతో కూడుకున్న, భయంతో కూడుకున్న చావు అది. కానీ అక్కడ తేలికగా ఏమీ తెలియని అమాయకత్వంతో, ప్రశాంతతతో, మహదానందంతో పోయేటువంటి ప్రాణం కాదు. సో అలాంటి ఒక మరణం జీవిస్తూ ఉండగానే జరిగేదే నిజమైన మరణం అన్నమాట, ఆ మరణం. సో అందుకని మరణం యొక్క ప్రాశస్త్యతని కృష్ణమూర్తి గారు చక్కగా చెప్పారనమాట. సో వెన్ దెర్ ఇస్ అ డెత్ అండ్ లైఫ్, ద లైఫ్ అండ్ డెత్ కెనాట్ బి సెపరేటెడ్ అంటారు ఆయన. ఎంత మంచి మహావాక్యం ఇది! ఇట్స్ ఎ గ్రేట్ మహావాక్యం. డెత్ అండ్ లైఫ్ అంటే జీవితం, మరణం అని మనం మరణాన్ని జీవితం నుంచి ఎక్కడో పెట్టేశామన్నమాట. అంటే ఎక్కడ జీవితం చివరిలో మరణం ఉంది కాదు. ఎప్పటికప్పుడే జీవించడం, ఎప్పటికప్పుడే మరణించడం, ఈ రెండు విడదీయరానివని చెప్తారు ఆయన. అంటే ఒక విషయాన్ని ఇన్సైట్తో చూసినప్పుడు ఏమైంది, దెర్ ఇస్ ఎ డెత్. ఎప్పుడైతే మరణం జరిగిందో అక్కడ ఏంటైంది, దెర్ ఇస్ ఎ ఫ్రెష్ లైఫ్. అంటే ఒక అమాయకతతో కూడుకున్న ఒక కొత్త స్వేచ్ఛాయుతమైన జీవితం అక్కడ రాతుద్భవించింది, అంటే పుట్టింది అక్కడ. సో దెర్ ఇస్ లైఫ్, ఎ న్యూ లైఫ్. సో డెత్ అండ్ లైఫ్ కెనాట్ బి సెపరేటెడ్. సో వేర్ దెర్ ఇస్ డెత్ దెర్ ఇస్ లైఫ్. అంచేత అలాగా ఎప్పటికప్పుడు దాన్ని గమనిస్తూ వెళుతూ ఉండడమే జీవితం యొక్క ఒక ప్రధాన అంశం అని తెలుసుకుంటే మనకి ఇన్సైట్ అలా ఆటోమేటిక్గా, అంటే ఆ శ్రద్ధలో మళ్ళీ ఇప్పుడు మనం ఏదో ఒక విషయాన్ని కలిసి వింటున్నాం అన్నమాట. ఇలా వింటున్నప్పుడు ఏమైంది, మనకు అంతా తెలుస్తుండేటప్పుడు, వినేటప్పుడు ఓహో ఇదా అనిపించింది కదా మన అందరికీ. సో అలా అయినప్పుడు మనము ఆ బాధ్యతని ఫీల్ అయ్యాం అనుకోండి, సో అది పోదు ఆ బాధ్యత. సో ఆ తర్వాత దాంట్లో ఉండే శ్రద్ధ ఇనుమడిస్తుంది. సో ఆ శ్రద్ధ, ఆ బాధ్యతని మళ్ళీ మళ్ళీ చదివి, మళ్ళీ మళ్ళీ విని తెచ్చిపెట్టుకొని అక్కర్లేదు. ఎందుకంటే వీ కాంట్ ప్రాక్టీస్ ఇట్, వీ కాంట్ రిమెంబర్ ఇట్, బికాస్ ద రిమెంబరెన్స్ ఈస్ um, again a storage, and again we try to put it into practice, and there is an effort, and there is future, and there is a goal. సో there is time. అలా కాదు. ఎప్పుడైతే ఆ బాధ్యతాయుతమైన దృష్టి ఓపెన్ అయిపోతుందో మనకి లోపల అంతరంగంలో, దెన్ ఆటోమేటికలీ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అనమాట. సో అందుకని అది ఆటోమేటిక్గా అది ఆ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఒక అంతరంగ విప్లవం రావాలి మనం, దెన్ ఇట్ ఆపరేట్స్ ఇన్ ఇట్స్ ఓన్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. వెల్కమ్ సార్. సార్ చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం. చెప్పండి సార్. ఇప్పుడు మనం స్టేట్ ఆఫ్ అటెన్షన్ లో చూస్తున్నప్పుడు ఇందాక మీరు చెప్పారు రికగ్నైజ్ చేయకుండా, నేమింగ్ చేయకుండా చూడాలి అని చెప్పారు. అంటే రికగ్నిషన్ లేదు అంటే మనకి ఏ విధమైన సైకలాజికల్ రియాక్షన్ వచ్చిందో కూడా మనకి తెలియదు. అది ఎట్లా డెవలప్ అవుతుంది, ఎలాగ పుష్పిస్తుంది, ఎలాగ రాలిపోతుంది తెలియదు. అది రాలిపోయిందని కూడా తెలియదు మనకి. అంటే ఏంటి, మనం వీఆర్ మూవింగ్ ఫ్రమ్ నథింగ్ టు నథింగ్. ముందు బిగినింగ్ లో ఏమొచ్చిందో తెలియదు, ఆ తర్వాత వచ్చింది ఏమైందో తెలియదు, అది పోయిందో కూడా లేదో తెలియదు. అప్పుడు ఆ స్టేజ్ లో ఎలా అవుతుంది సార్, ఏమి అర్థం కాదు కదా అప్పుడు. అలా అది చెప్పండి. లేదు మీరు ప్లీజ్, ఇది నా క్వశ్చన్ ఇది. ఓకే, ఇట్స్ ఓవర్ కదా. యా యా సరే, అంటే ఇప్పుడు
ఎటెన్షన్ అనేటువంటి ఒక పదం తీసుకున్నాం అనుకోండి. సో దాని అర్థం ఒక పదం పెట్టుకుందాం మనం, అటెండ్ అంటే వీఆర్ అటెండింగ్ అని అర్థం. అంటే వెన్ వీ అటెండ్ అనేది మనం తీసుకుంటే నాట్ when we are running with what is without any recognition. అంటే ఒక రకమైన వాట్ ఈజ్ వస్తుంది అనుకోండి, ఒక భయం ఏదైనా వచ్చింది, లేకపోతే ఒక దుఃఖం వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది. సో దాంట్లో కొట్టుకుపోతున్నాం అనమాట. కొట్టుకుపోయి ఒక రియాక్షన్తో దాన్ని సప్రెస్ చేయటమో, అది లేకుండా చేయటమో, ఏదో ఒక యాక్షన్ చేయటం అనేది పెట్టుకుంటాం మనం. మార్చేయడానికి ప్రయత్నించడము, మర్చిపోవడానికి ప్రయత్నించడం. కానీ అటెన్షన్ ఏం చెప్తుందంటే జస్ట్ అటెండ్ అంటుంది అంతే. అంటే అక్కడ అటెండ్ అంటే అర్థం ఏంటంటే డోంట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ పాస్ట్ నాలెడ్జ్ అంటుంది అటెండ్ అనే పదం. ఆ పదం అంటే ఆ అటెన్షన్ అనేది జరిగినప్పుడు ఏమంటే జస్ట్ వీఆర్ వాచింగ్ విత్ ఆల్ యువర్ ఎనర్జీ, అంటే వాట్ ఈస్ దేర్ అనేది. అంటే నాట్ టు రికగ్నైజ్ వెదర్ ఇట్ ఈస్ ఫియర్, వెదర్ ఇట్ ఈస్ జెలసీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యాంగర్, లైక్ దట్. ఎందుకంటే ఎప్పుడైతే మనం పేరు ఇచ్చామో మనసు ఏం చేస్తుందంటే ఆ పేరుతో పాటు కదలిక కంటిన్యూ చేసేస్తుంది అనమాట. when there is a word, there is a recognition, there is a word, ఇది అని. సో వెంటనే ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఒక జ్ఞానము ఒకటి ఇది మనకి వచ్చి, దీని నుంచి ఎలాగైనా బయటపడాలి, ఇది ఇంకా వచ్చిందా మనకి, ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తుంది దాని గురించి. లేదంటే గతానికి సంబంధించిన ఏవో గుర్తులు వస్తాయి, లేదా భవిష్యత్తులో అలా ఉండాలని తలంపు వస్తుంది. అప్పుడు ఏంటి, వీఆర్ మూవింగ్ ఇన్ టైం. సో అప్పుడు ఏమవుతుందంటే దెన్ యాక్షన్ ఏమవుతుందంటే అక్కడ ఒక ప్రయత్నం, దీని నుంచే ఒక ఆదర్శాలన్నీ తయారయ్యాయి. ఇలా ఉండకూడదు, నేను అలా ఉండాలి, అలా ఉండాలి అంటే అలాంటి ఆదర్శాలతో ప్రపంచం మారడం లేదు, ఏ సిద్ధాంతాలతోటి మారడం లేదు. కాబట్టి ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటి అంటే ఆ ఆదర్శాల్లోకి పోతే ప్రమాదము, ఆలోచనని గుర్తిస్తే ప్రమాదము, మళ్ళీ ఆలోచనతో కొట్టుకుపోతే ప్రమాదము, ఆలోచనతో రియాక్ట్ అయితే ప్రమాదము. కాబట్టి ఏం చేయాలంటే దాన్ని కేవలం అంటకుండా చూడు, అంటే దాంట్లో ఏమాత్రం ప్రమేయం లేకుండా, జోక్యం లేకుండా, పేరు లేకుండా చూడగలమేమో చూడు దాన్ని అంటున్నారు. ఇట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్, ఐ నో ఇట్, ఫర్ ది మైండ్. ఎందుకంటే ఇమ్మీడియట్గా పేరు పెట్టక తప్పదు, అలాంటిది అనమాట. అంటే సీయింగ్కి పేరు పెట్టడానికి పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే ఒక క్షణంలో ఎంతో తక్కువ భాగంలో పేరు వచ్చేస్తుంది అనమాట, ఇమ్మీడియట్గా వస్తుంది. సో అందుకనే ఒక విడదీయరాని అంశంగా అది మారిపోయింది. అందుకని మన మనస్సులన్నీ ఏం చేస్తాయంటే ఇమ్మీడియట్గా, ఎవరి మనస్సు అయినా ఇమ్మీడియట్గా చూసి చూడగానే పేరు పెట్టడం ప్రారంభమవుతాయి. అందుకే కృష్ణమూర్తి గారు ఒక సాధన చెప్పారు, అతనికి తెలిసింది కనుక. ఏం చెప్పారు, ఒక ప్రకృతిలోకి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఆ చెట్టును సరస్సును చూసి దానికి పేరు పెట్టకుండా చూడగలనేమో ముందు చూడు అన్నారు. అంటే నాట్ డైరెక్ట్లీ ఇన్ రిలేషన్షిప్, యూ మే నాట్ బి సీ ఇట్, కానీ అది నీ మీద రియాక్షన్ ఏమీ లేదు కదా దానికి, నీకు దాని మీద రియాక్షన్ లేదు. కాబట్టి జస్ట్ వాచ్ వెదర్ అది నీమ్ ట్రీయా, అది పెప్పర్ ట్రీయా, అది మ్యాంగో ట్రీయా, ఏమనొద్దు, నీకు తెలిసి ఉండొచ్చు అది, కానీ ఆ పేరు లేకుండా చూడగలవా అని చూడు. అంటే ఏంటి, ముందు ఇలా చూడగానే ఏమొస్తుంది, ఇమ్మీడియట్గా పేరు వస్తుంది కదా, పేరు వచ్చింది అని చూడు అంతే. అక్కడి నుంచి పేరు తర్వాత వచ్చే కంటిన్యూషన్లో వెళ్ళిపోక అన్నారు ఆయన. సో పేరు వచ్చిందని చూసినప్పుడు ఆ పేరు మీద అటెండ్ అవ్వు అంతే, అటెన్షన్ ఇస్ దేర్. ఎస్, చూసిన అంటే పేరు వస్తుంది అనేటువంటి ఒక అటెన్షన్ కలిగింది అక్కడ, అంతే. అక్కడితో ఆ పేరు ఆగింది. సో ఆ పేరు ఆగినప్పుడు ఏమైంది, యూ కెన్ వాచ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ట్రీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్, అండ్ every leaf and the stem and the leaves and everything, అక్కడ కొమ్మలు, ఆకులు అన్నీ కనిపించడం మొదలు పెట్టాయి అన్నమాట.
So you can see the movement of every single leaf there, and the air passing through it, giving a sound, coming sound from there. ఇలాంటివన్నీ పక్షుల కిలకిల రావాలి ఇవన్నీ వింటున్నాం. అంటే వింటున్నప్పుడు ఏమైందండి అక్కడ అంటే ఓన్లీ వెన్ దేర్ ఇస్ లిసనింగ్ యాజ్ ఫార్ as ది ఫార్ సౌండ్ అండ్ ద నియరెస్ట్ సౌండ్. అంటే అక్కడ జస్ట్ ఒక ఆకు రాలింది, ఒక శబ్దం వచ్చింది, ఎక్కడో కోకిల కూసింది, ఆ శబ్దము వినిపించింది. ఇక్కడ గాలి వీచింది, ఈ శబ్దము వినిపించింది. అక్కడ ఇంకోటి ఏదో మనిషి నడుస్తూ వెళ్తున్నాడు, అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దూరాన మాట్లాడుతున్నారు, ఎక్కడో ఒక గొర్రెల కాపరి అరుస్తున్నాడు, అది వినిపించింది. ఒక ఈర వేశారు ఎవరు, ఇది వినిపించింది. ఎక్కడో ట్రైన్ వెళ్తుంది, ఆ శబ్దము వినిపించింది. కానీ మనం ఈ చెట్టునే అనుకోవడం లేదు అక్కడ. లేదా అంటే ఈ శబ్దాన్నే వినాలి అనుకోవడం లేదు, ఆ శబ్దాన్ని వినకూడదు అనుకోవడం లేదు. అంటే నో సౌండ్ ఈస్ డిస్టర్బింగ్ అస్ అండ్ వీఆర్ ఓపెన్ అండ్ ఫ్రీ టు లిసన్ ఎవ్రీ వర్డ్. అంటే అక్కడ దెర్ ఇస్ నో సెంటర్ విచ్ చూసెస్ దిస్ అండ్ విచ్ డినైస్ దట్. అంటే అది వద్దు ఇది కావాలి అంటే ఒక రెసిస్టెన్స్ కానీ, ఒక అంబిషన్ కానీ, ఒక డిజైర్ కానీ లేదు అక్కడ. ఏది లేదు, కేవలం అన్నీ వింటుంది. అన్నిటినీ ఏదీ లేకుండా ఉండే వినటంలో ఒక గొప్ప శక్తి ఆవిర్భవిస్తుంది, మనలో ఒక ఆనందం ఆవిర్భవిస్తుంది. సో అది మనము ఆ చెట్టు దగ్గర ఈజీగా కొనుక్కోగలము. అంటే ఆ నేను లేని స్థితిని, ఆ ఆలోచన యొక్క కదలిక లేని స్థితిని. సో హ్యావ్ దట్ ఇన్ వాచింగ్, ఇన్ దట్ సీయింగ్. అంటే ఆ చెట్టుని పేరు లేకుండా చూసినప్పుడు ఏం జరిగింది, అది చాలా జాగ్రత్తగా చూస్తూ 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 ఆ అటెన్షన్లో ఉండగలగడం ఏంటో తెలుసుకో. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీలోకి మనం వస్తాము, సమాజంలోకి వస్తాము. ఆ సమాజంలో కూడా ఏంటి, పేరు అనేది ఉంది, గుర్తింపు ఉంది. తర్వాత మన మీద మనకు ముద్రలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళ మీద ముద్రలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా ఏం జరుగుతుంది, ఇమ్మీడియట్గా ఒక పేరు వస్తుంది. సో ఆ పేరుని ఇమ్మీడియట్గా చూడగలమా, అది అక్కడ చూడవలసింది. ఎందుకంటే చెట్టు యొక్క పేరుని ఎలాగైతే ఇమ్మీడియట్గా అక్కడ చూడగలిగామో, దట్ ఈస్ అటెన్షన్ అన్నారో, అలాగే ఇక్కడ ఇమ్మీడియట్గా అభిప్రాయాన్ని చూడగలమా, ఇమ్మీడియట్గా ఒక పేరు అనేది రావటం చూడగలమా, గుర్తింపు రావడం చూడగలమా. ఇది అసూయ, ఇది భయం, ఇలాగ చూడగలమా. ఇది నా భార్య అంటుంది, అలా అంటుందా అని అంటుంది ఇంకో మాట. సో అది చూడగలమా. ఇలాగా ప్రతిదీ అలా చూడగలమా అంటే అక్కడ కేవలం చూడటమే అన్నమాట. అలా నిజంగా అలా చూసినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ నో రికగ్నిషన్, దెర్ ఇస్ నో థాట్ అన్నమాట. అంటే ఈ నాలెడ్జ్ ఆపరేషన్ అనేది ఆ క్షణకాలం ఆగింది అక్కడ, అటెన్షన్లో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏమైంది, అక్కడ నిశ్శబ్దం ఉంది. సో ఆ నిశ్శబ్దం అనేది సమయానికి మనం చూస్తున్నప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇట్ బికమ్స్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్. అప్పుడు స్పాంటేనిటీ వస్తుంది. అంటే దెన్ దెర్ ఈస్ ఎ స్పాంటేనియస్ సీయింగ్. ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, కానీ when we are going on, what happens is there is a spontaneous attention and spontaneous seeing వస్తుంది. Then we able to listen silently. అందుకే కృష్ణ అంటారు, when your wife talks something, can you quietly listen without any reply? Can you listen quietly అంటారు అన్నమాట. Because in that moment of silence, you can understand yourself clearly, what is happening in your mind అని చెప్తారు. అప్పుడు యాక్షన్ కమ్స్ ఫ్రమ్ దేర్, నాట్ రియాక్షన్ అని చెప్తారన్నమాట. సో అందుకని అక్కడ మాత్రమే మనం ఆ ప్రేమని కనుక్కోగలం, ఆ నిశ్శబ్దాన్ని కనుక్కోగలం, ఆ యాక్షన్ కనుక్కోగలం. సో ఆ సీయింగ్ అనేది ఇక్కడ ఫ్యామిలీలో కూడా మనం చేయొచ్చు అన్నమాట అప్పుడు. ఎందుకంటే ఆ విధంగా మనము అటెన్షన్ అనేది ఇది అని ముందు మనం కనుక్కోవాల్సింది. అది తర్వాత జటిలంగా ఉండే కాంప్లెక్స్ థింగ్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో, సమాజంలో దాన్ని ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ ఉండాలి. సో అప్లై చేస్తూ ఉంటే అప్పుడు మనకి స్పాంటేనిటీ అనేది వస్తుంది అనమాట.
అంచేత ఇమ్మీడియట్గా రియాక్షన్లోకి వెళ్ళిపోలేము. సో వెంటనే దాన్ని చూడటం అనేది ప్రారంభమైపోతుంది. సో ఆ ప్రారంభం అవ్వడంలో అప్పుడు మనము చర్య చేయగలం, ప్రతిచర్య చేయలేము. అలాగ అది స్ట్రాంగ్ అవుతున్న కొద్ది ఆ విధంగా సెల్ఫ్ అనేది రాలిపోతుంది అన్నమాట. అక్కడి నుంచి దేర్ ఈస్ ఏ క్వాలిటీ ఆఫ్ ఇన్నోసెన్సీ విచ్ ఇస్ ఏ డైమెన్షన్లెస్ థింగ్. సార్ ఇంకొక చిన్న విషయము, ఫ్యామిలీ రిలేషన్స్ లో ఇందాక మీరు చెప్పినట్టుగా వైఫ్ హస్బెండ్ మీద కోపట్టం కానీ అరవటం కానీ చేసిన, హస్బెండ్ వైఫ్ మీద చేసిన సైలెంట్ గా ఉండాలి అని చెప్పారు. మన అలా సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఏమంటారంటే, నేను ఇన్ని మాటలు చెబుతున్నాను, నీ మీద అరుస్తున్నాను, నువ్వేం మాట్లాడట్లేదు, బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నావు అని ఇంకా అరుస్తారు వాళ్ళు. అప్పుడు హౌ టు డీల్ విత్ దట్? ఓకే, సో I have faced that situation also, sir. ఎందుకంటే ఇట్స్ నథింగ్ న్యూ ఫర్ మీ. అయితే అక్కడ ఏమైందంటే, సో దట్ ఎవ్రీ వర్డ్ ప్రొవోక్స్ కదా. సో ప్రొవోక్స్ ఫర్ అంటే డిమాండ్స్ ఎ రిప్లై. It provokes either from husband or from wife, because that is the intimate relationship where we have to learn so much from there only. That's the starting point. అక్కడ జయించేస్తే జయించవచ్చు. సో కాబట్టి అది వినేటప్పుడు, సో వెన్ యు ఆర్ సైలెంట్, షీ సేస్ సంథింగ్ టు ప్రొవోక్ అండ్ ది హస్బెండ్ సేస్ సంథింగ్ టు ప్రొవోక్ అనుకోండి. అప్పుడు కూడా ప్రొవోక్ అవ్వకుండా ఉండి ఆ తర్వాత మామూలు సౌమ్య స్థితిలో వచ్చినప్పుడు కొంచెం అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలం మనం. ఎందుకంటే వెన్ సంబడి ఈజ్ ఇన్ ఎమోషన్, యూ కెనాట్ గివ్ ఎ రిప్లై వితౌట్ ఎనీ ఎమోషన్. అంటే ఒక రిప్లై ఇచ్చామనుకోండి, కానీ అది అర్థం కాదు. నువ్వు శాంతంగా ఉండి మాట్లాడతాను, ఎందుకు అంత అన్నా అనుకో. ఏం శాంతం, ఇంకా శాంతం అని అంటూనే ఈ పరిస్థితికి నన్ను తెచ్చావు నువ్వు అని అంటారు మళ్ళీ. కాబట్టి అక్కడ ఏం మాట్లాడినా కాదు కదా. సో ఆ మూమెంట్లో ఎందుకంటే ద ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఉండేటప్పుడు ద మైండ్ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అనమాట వాట్స్, బికాస్ దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో in that situation there is no communication at all. కమ్యూనికేషన్ అనేది ఉండదు, అసలు వీలు కాదు. అది కూడా మనకు అర్థమైపోతుంది తర్వాత, ఎందుకంటే అది కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తే అర్థమవుతుంది. కమ్యూనికేషన్ వీలు కాదు, నేనేం చెప్తున్నా అవి వినడం లేదు అంటే అక్కడ ఆ కోపం అనే విషయం ఉండేటప్పుడు ఏమవుతుంది, నోబడి కెన్ లిసన్, నోబడి కెన్ రిసీవ్ వాట్ వీఆర్ సేయింగ్. సో ఇట్ ఈస్ యూస్లెస్. సో రామ అంటే బూతులా ఉందంటారు కదా తెలుగులో. సో కాబట్టి అది అర్థం కాదండి. అంచేత ఆ విషయంలోకి అది మనకు అర్థమైపోతుంది అప్పుడు. సో ఈ సిచ్యువేషన్లో అది ఒక సామెత కాదప్పుడు, మన నిజ జీవితంలో అది అవును ఇది కరెక్టే అని తెలిసిపోతుంది. దట్ సీయింగ్ అనమాట. అంచేత దట్ ఇస్ నాట్ ది సిచ్యువేషన్ వేర్ వి కమ్యూనికేట్. సో తర్వాత వెన్ వీఆర్ సో సైలెంట్ అండ్ ఆఫ్టర్ దట్ రియాక్షన్ ఈజ్ ఓవర్, అయిపోయిన తర్వాత మనం తర్వాత మాట్లాడవచ్చు. ఈవెన్ అప్పుడు కూడా మీరేదో సమర్థిస్తున్నారు, నన్ను మళ్ళీ ఏదో దారిలో పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారు అని అనొచ్చు అనమాట, అంటారు కూడా. సో లేకపోతే 2 రోజులు అలికి మానేయటం, తిండి మానేయటం, మాట్లాడడం మానేయడం కూడా చేయొచ్చు. సో దాంట్లో అన్ని లైఫ్లో రిలేషన్షిప్లో జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య, కొత్త విషయం కాదు. అయితే అక్కడ మనము ఏం చేయాలంటే ఆ ఓపిక, ఓర్మి అనేది మనకి ఆ అటెన్షన్ నుంచి ఆ ప్రేమ పుట్టి వస్తుంది అనమాట. ఆ ప్రేమలోంచి వస్తుంది, కానీ అది నటించడం కాదు. సహనం అనేది నటించేది కాదు, లేదా ఓర్పు అనేది నటించేది కాదు, కానీ కేవలం ఎరుకలోంచి వచ్చేది అది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది యూ హ్యావ్ ఏ సైలెంట్ వైబ్రేషన్స్ ఇన్ యూ అండ్ దెర్ ఈస్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ అనమాట. వచ్చినప్పుడు ఏమంటే మీరెంతో గంభీరంగా ఒక్కొక్క విషయాన్ని తర్వాత ఆ మూమెంట్స్ వస్తాయి మనకి. ఆ జీవితమే అవకాశాలను కల్పిస్తుందండి, అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుంది, జీవితమే కల్పిస్తుంది అక్కడ.
సిచ్యువేషన్స్ కల్పిస్తుంది. ఈ సిచ్యువేషన్ జీవితం ఎలా కల్పించిందో ఆ తిట్టులు కాయడం అనేది అంటే మనకి నేర్పించడానికి ఆ సిచ్యువేషన్ కూడా జీవితమే కల్పిస్తుంది, మన ప్రమేయం లేదు అది. కాబట్టి అక్కడ ఆవిడ వినే పరిస్థితి కలుగుతుంది. అప్పుడు ఆవిడకి ఒక సందర్భంలో ఆ వినే మూడ్ వచ్చినప్పుడు ఆవిడ వినిపించడం మన నుంచి వినిపిస్తుంది, జీవితమే అలా వినిపిస్తుంది. అలా మనం మాట్లాడగలుగుతాం అక్కడ. అలా మాట్లాడగలిగినప్పుడు షీ కెన్ అండర్స్టాండ్ సంథింగ్. సో అలా రాను రాను ఏమవుతుందంటే పూర్వము వచ్చిన పగువులు, దెబ్బలాట్లు, లేకపోతే అలగడాలు, సంఘర్షణ ఇవి బాగా తగ్గిపోయి అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇది కదా అని మన మైండ్లోకి వెళ్ళింది కదా, అయితే దీనికి అంతటికీ చాలా ఓపిక ఓర్మి వస్తే అవుతుంది. అయితే ఓపిక ఓర్మి మనం బిల్డ్ చేయలేం. అదేంటి అంటే ఆ సైలెంట్ మైండ్ నుంచి వస్తుంది, అది సహజంగా వస్తుంది. ఎప్పుడైతే సహజంగా వచ్చిందో అటువంటి సహజమైన ఆ ప్రేమ ఓపిక ఓర్పులో ఉండేటువంటి విషయం నిశ్శబ్దం దట్ ట్రాన్స్ఫార్మ్స్ హర్, ఖచ్చితంగా మారుస్తుంది ఆవిడ. అప్పుడప్పుడు చిన్న చిన్న పదజాలాలు వాడినా మళ్ళీ ఏమవుతుందంటే ఎప్పుడు లేని విషయం జరుగుతుంది, ఒక అద్భుతం. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నమో సాయంత్రం ఉదయం ఎపిసోడ్ అయింది అనుకోండి, కొంచెం చిన్నది, పెద్దది కావలేదు, కొంచెం సాయంత్రం అంటే మిమ్మల్ని అనవసరంగా నేను కోపం లేదా అనేసాను, చూసుకున్నాను, కోపం అనవసరంగా నన్ను క్షమించండి ఏమనుకోవద్దు, మీకు తెలుసు కదా నా కోపం ఏంటో తాత్కాలికం అనేసి ఏదో చెప్తారనమాట. అంటే బిగిన్ టు రియలైజ్. సో అందుకని అలాంటి సిచ్యువేషన్స్ అలాగే ఒక మనిషి ఆటోమేటిక్గా మారిపోతారండి, ఎటువంటి వాళ్ళైనా మారిపోతారు. కానీ ఒకరు మారాలి ముందు, మారితే రెండో వాళ్ళ ప్రాబ్లం కాదు, ఇద్దరు ప్రాబ్లం అయితే ఇద్దరికి తగులే అయిపోతాయి. సో ఒకరు మారితే చాలు, రెండో వాళ్ళు మారుతారు, తప్పదు. ఓకే, బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కేర్ అండ్ ఎఫెక్షన్ తో ప్రొసీడ్ అయితే కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అవునండి, అవును. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. చనువు, ఇంటిమసీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్వేచ్ఛలాగా, ఆ ఏ స్వేచ్ఛ ఉంటుంది, నేనేమైనా మాట్లాడచ్చు, ఏదైనా తిట్టవచ్చు, ఏదైనా అంటే జీవితంలో బాగా దగ్గర సాన్నిహిత్యం అయిపోతే చూడండి ఏమండి అనేది ఒరే వరకు వెళ్ళొచ్చు. సో కాబట్టి ఆ సామీప్యత అంటే ఆ, బాగా దగ్గర అయిపోతే ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మర్యాదపూర్వకమైన ఒక గౌరవపూర్వకమైన విషయము, ఆ, ఒక హస్బెండ్ అని గౌరవించడం, భార్యని గౌరవించడం అనే ఇమేజ్లో లేదు. కానీ ప్రేమ ఒక ఆప్యాయత, గౌరవిస్తుంది, కృతజ్ఞత ఉంటుంది, బాధ్యతగా వ్యవహరిస్తుంది. ప్రేమకు తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా వినాలో తెలుసు, దానికి ఎవరు నేర్పక్కర్లేదు, అది సహజ సిద్ధమైంది కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వనజ గారు మీరేంటి మాట్లాడతారా? అంటే మీరు ఇందాక చెప్పినప్పుడు బాబు చాలా సిచ్యువేషన్స్ తో వస్తూ ఉంటాడు సార్. ఆ సిచ్యువేషన్ లో వినడని అర్థమైపోతుంది. ఆయన ఫస్ట్ దగ్గర తీసుకొని తర్వాత ఆయన చల్లారిన తర్వాత అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అంతే. చాలా ఎమోషన్స్ తో వచ్చేస్తాడు అనమాట. అదే అప్లై చేస్తూ ఉంటాం ఇద్దరము. నాకు కూడా ఇలా జరుగుతాయి. నువ్వు ఇన్ని వింటావు ఏం లాభం అని వస్తూ ఉంటది. ఇన్ని వింటావు ఏంటి లాభం అనేసి కూడా పడుతూ ఉంటాయి కౌంటర్స్ అండి. అవును, తర్వాత బాబు దగ్గర ఎక్కువ కామ్ అయిపోతాం ఇద్దరం కూడా. ఆయన వచ్చినప్పుడు చాలా సిచ్యువేషన్స్ తీసుకొస్తాడు. తర్వాత ఆయన కామ్ డౌన్ అయిన తర్వాత అప్పుడు మొదలు పెడతాం ఇలా నాన్న ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లిసనింగ్ ఉండాలంటే ఆ, సమ్ ఎమోషనల్ నేచర్ అంతా ఆగాలి. ఉమ్, ఉమ్, అప్పుడే దే కెన్ రిసీవ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. ఉమ్.
అదర్వైజ్ మళ్ళీ రియాక్షన్ అవుతుంది మాట్లాడితే. ఏం మాట్లాడి ఇప్పుడు అక్కడ అది తప్పించుకుంటున్నట్టు ఇప్పుడు మా ఎంటర్ అవుతుంది అని ఆ రైట్ సిచ్యువేషన్ కాదని కామ్ డౌన్ అయిపోతాం సార్ ఎవరా అన్న. అక్కడ అది రైట్ యాక్షనే అవుతుంది కదా సార్. అదేమి అంటే అది మనం చూసుకోవాలి. మనము అక్కడ దేనికి కామ్ డౌన్ అయ్యాము అనేది పరిశీలించాలి. అంటే అక్కడ ఆ, ఒక్కొక్కసారి భర్త దగ్గర భార్య కామ్ డౌన్ అయితే, లేదా భార్య దగ్గర భర్త కామ్ డౌన్ అయితే భయపడుతూ కామ్ డౌన్ అయ్యాడా నేను చూసుకోవాలన్నమాట. నాకు రేపొద్దుట ఆమె సహకరించదేమో దేనికి అని నేను కామ్ డౌన్ అయ్యానేమో. అలాగా ఒక కారణం ఉందా కామ్ డౌన్ అవడానికి? లేకపోతే ఇది ఇంకా పెచ్చు పెరిగిపోతే ఎంతవరకు వెళ్తుందో అని కామ్ డౌన్, అది కూడా భయం, కామ్ డౌన్ అయ్యింది. లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఆలకిస్తే బాగోదు, ఇంత పెద్ద నోరు పెట్టుకొని ఇద్దరం అరుచుకుంటే ఒక కామ్ డౌన్ అవుతే ఇంకొక కామ్ డౌన్ అవుతారని అలాగా ఆ ఆ అభిప్రాయంతో కామ్ డౌన్ అయ్యాను. సమాజానికి భయపడి ఇలా కామ్ డౌన్ అవడానికి ఎన్నో కారణాలు చెక్ చేసుకోవాలి. ఎందుకు కామ్ డౌన్ అయ్యాను అంటే ఒక కారణం ఉంటుంది. లేదా కేవలం నన్ను నేను అర్థం చేసుకోవడానికి, ఆమె ఏం మాట్లాడుతుందో నాలో అలజడిని చూడడానికి మాత్రం నేను మాట్లాడకుండా కేవలం వింటున్నాను. అప్పుడు అక్కడ కారణం లేదు, నన్ను నేను తెలుసుకోవడానికి అంతే. కానీ అక్కడ భయం అని లేకపోతే ఇంకోటని అలాంటిది కాదు. సో వీ హ్యావ్ టు సీ దట్. మీనా కుమార్ గారు సార్ సార్ నమస్తే సార్. ఏంటి బాగోలేదా గొంతుగా? ముక్కు పట్టేసింది సార్. మొన్ననేమో పిల్లలకి చిన్నోడికి వాడి దగ్గర వాడికి సేవ చేసి వాడి దగ్గర పడుకునేసరికి నాకు వచ్చేసింది సార్. ఇంకా పిల్లలు ఉన్న తర్వాత అది ఉండే ఉంటది కదా సార్. అవునవును. నాది ఏంటంటే సార్, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఒక చెట్టుని చూసి ఆ చెట్టుకు పేరు పెట్టకుండా ఇమేజ్ లేకుండా ఏదో ఫోన్ చూడాలి. వస్తుందమ్మా, ఫోన్ సౌండ్ వస్తుంది. ఒక్క ఏం నిమిషం సౌండ్ అది? టింగ్ టింగ్ టింగ్. పేరు పెట్టకుండా ఒక ఇమేజ్ ని ఒక చెట్టుని చూడాలి అని చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు. ఒక్క నిమిషం సార్. చెప్తున్నారు కదా అలా. నేను చూస్తున్నప్పుడు వస్తువులకి అన్ని కనబడుతున్నాయి, అన్ని అర్థం అవుతున్నాయి సార్, కానీ ఈ పేరు రావట్లేదు సార్. అదొకటి నేను గమనించినాను సార్. ఇంకొకటి, ఇది ఎప్పుడైతే జరిగిందో ఇంకా నాకు ప్రతిదీ ఏది చూసినా గానీ అది అర్థమవుతుంది, అంత తెలుస్తుంది, కానీ పేరు వస్తలేదు సార్ దానికి. నేను పేరుతోటి చూడట్లేదు, చూస్తున్నాను ఓన్లీ. అలా జరిగిన ఒక 3-4 months ఇదే జరుగుతుంది. అట్లనే నేను మనుషులతోటి మాట్లాడుతున్నా, మనుషులు నా ఎదురుగా వచ్చినా గానీ వాళ్ళని చూస్తున్నప్పుడు ఎట్లనైతే నేను పేరు పెట్టకుండా వస్తువులు నాకు కనబడుతున్నాయో వాళ్ళతోటి కూడా నేను అలాగనే మాట్లాడుతున్నాను సార్. నాకు తెలుస్తూ ఉన్నది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది వింటున్నాను, కానీ వాళ్ళ గురించి నాకు ప్రీవియస్ నాలెడ్జ్ ఏది ఉండలేదు సార్, ఇమేజ్ ఏమి ఉండలేదు. అయితే ఈ మొన్న ఏమైంది సార్, నేను అదే టైం గురించి అడిగినాను. మొన్న లాస్ట్ సాటర్డే నేను 3 or 4 o'clock కి టైం చూసుకున్నాను సార్. 3 అవుతుంది, ఇవాళ 7 o'clock కి సాటర్డే మనకి క్లాస్ ఉంటది కదా అని 3 o'clock కి అనుకున్నాను సార్. అనుకొని నేను మామూలుగా పిల్లలకి స్నాక్స్ చేసి ఇవ్వడం, ట్యూటర్ వస్తారు, బాబుకి చెప్పడం, ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇంట్లో అన్ని చేసుకున్న తర్వాత సడన్ గా టైం, అరే ఇవాళ నాకు గుర్తుకొచ్చింది అనమాట, అరే ఇవాళ క్లాస్ ఉంది కదా అని. అప్పుడు టైం చూసేసరికి 8:30 అయిపోయింది సార్. అసలు నాకు ఈ మధ్యలో అంత టైం ఎట్లా పోయిందో నాకు అసలు తెలియలేదు సార్. అసలుకి నేను టైం చూసేసి, అరే ఏంట్రా నేను కరెక్ట్ చూస్తున్నాను, వాచ్ ఆగిపోయిందా లేకపోతే 8:30 అయిపోయింది అనేసరికి, లేదు మమ్మీ 8:30 అయ్యింది.
అనేసరికి ఆహా అని కొంచెం సేపు కూర్చున్నాను. ఓకే, నాకు అక్కడ టైం అనేది అసలు అంటే 3 o'clock చూసిన దాన్ని కరెక్ట్ గా మళ్ళా చూస్తే 8:30 అంటే ఆ మధ్యలో నాకు అసలు ఏం తెలియలేదని కదా సార్. వంట చేస్తుంది తెలుస్తుంది, అన్ని తెలుస్తున్నాయి. కానీ నాకు ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు దీన్ని. ఈ టైం అనేది నాకు 8:30కి చూసుకునేసరికి ఇంత ఫాస్ట్ గా టైం అయిపోయిందా అని అక్కడ ఆ రోజు క్లాస్ అటెండ్ చేయలేదు సార్ నేను ఆ రోజు. సో నాకు అట్లాగనే ఇప్పుడు ఎట్లయితే నేను చెప్తున్నానో మార్నింగ్ లేస్తే నైట్ ఎట్లా అయిపోతుంది అనేది కూడా అట్లనే అనిపిస్తుంది సార్. అంటే టైం అనేది నేను అసలు చూడట్లేదు. ఏమంటారు, పనులన్నీ చేసుకుంటున్నాను. బ్యాంక్ పని లేనా బయట చేసుకుంటున్నాను. ఇంట్లో పిల్లలకు చదివించడం కూడా, నేను ఈవెన్ చదివిపిస్తున్నాను కూడా. అది కూడా నాకు టైం అంటే అక్కడ నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పారు, మనకు అన్ని తెలుస్తుంటాయి కానీ అలజడి ఉండదు. అంటే మైండ్ వచ్చి అప్పుడు నేను గమనించినప్పుడు నాకేమనిపించింది అంటే, ఎట్లయితే నేను వస్తువులను చూస్తూ ఉంటే వాటి పేరు నాకు తెలియకుండా వస్తువులు కనబడుతున్నాయో, అలాగనే నాకు పనులన్నీ జరుగుతున్నాయి కానీ మైండ్ వచ్చి అక్కడ నాకు ఏ డిస్టర్బెన్స్ చేయట్లేదు అని అనిపించింది సార్. ఇది సార్, అది యాక్చువల్లీ నేను ఇది షేర్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ క్రానలాజికల్ టైం అనేది డిజార్డర్ కాదు, దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఇన్ ఇట్. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు స్కూల్కి టైంకి పంపాలి. ఏ టైంకి వంట చేయాలో ఆ టైంకి వంట చేయాలి, తప్పేం లేదు దానికి. ఆ టైం తెలియకపోవడం కాదు, ఆ టైం తెలియాలి. ఎవరికైనా, జ్ఞానికైనా అజ్ఞానికైనా తెలియవలసిందే ఆ టైం. సో కాబట్టి ఆ టైం వాచి చూపించిన కాలం, ఆ డేట్స్ క్యాలెండర్ చూపించిన కాలం, ఇవన్నీ ఫంక్షనల్ లైఫ్లో ఉండి తీరాలి. ఎందుకంటే లేకపోతే దేర్ ఇస్ ఎ గ్రేట్ డిజార్డర్. యూ కెన్ మిస్ ఎ ట్రైన్ ఆర్ యూ కెన్ మిస్ ఎన్ అపాయింట్మెంట్. అలాంటిది మీట్ అయినా ఏదైనా జరగచ్చు అనమాట. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే, అవేర్నెస్ అంటే ఏంటంటే యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆ టైంలో ఏం చేయాలి, ఈ టైంలో ఏం చేయాలి అనేది ప్లానింగ్ అవసరం లేదు. కానీ ఆ టైం ప్రకారంగా మనం చేయవలసింది కర్మ ఏదైతే ఉందో దానికి అటెండ్ అవుతాం అంతే. దాంట్లో నష్టం లాభం అనేటివి లేవు. కంప్లీట్లీ గివ్ అవర్ సెల్స్ ఫర్ దట్. అయితే కంప్లీట్లీ గివింగ్ అవర్ సెల్స్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ టైం. అంటే మనం ఆ ఫంక్షన్ చేయాలి కానీ చేస్తున్న వాడిగా చేయకూడదు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇఫ్ యూ ఫర్గెట్ ఆల్ ది టైం, వాట్ ఇట్ మీన్స్? మస్ట్ బి అవేర్ ఆఫ్ ది టైం కదా. లేదు సార్, మీరు అన్నట్టు ఈ టైంకి ట్యూటర్ వస్తారు, ఈ టైంకి బాబు మరి ఆ వెళ్ళాలి, టైం ఇవన్నీ మీటింగ్ ఉంది ఫంక్షన్ కదా, అన్ని ఆ టైం చేస్తున్నాను. మీటింగ్ ఉంది కదా, హౌ కెన్ యూ ఫర్గెట్ ఇట్? లేదు, లేదు సార్, అక్కడ నేనేం మర్చిపోవట్లేదు. కానీ మర్చిపోవట్లేదు, ఏమి ఇదవ్వట్లేదు సార్, అన్ని చేస్తున్నాను. కానీ ఆ టైం రీచ్ అయిపోయిన తర్వాత నాకు ఎలా అంటే ఆ అది ప్రీవియస్ కాదమ్మా, అది కాదు నేను చెప్పింది, వినండి జాగ్రత్తగా. టైం స్కిప్ అయిన తర్వాత ఎప్పుడో 8:30కి అయ్యో అని ఇంత టైం అయిందా అని తెలిసింది మీకు. కానీ ఎరుక అనేది ఉండేటప్పుడు క్రానలాజికల్ టైంని మర్చిపోవడం అనేది జరగదు. అంటే దాన్ని అవాయిడ్ చేయటమో, లేకపోతే ఇంకో దీంట్లో పడిపోవడమో, లేకపోతే కాలం అనేది పూర్తిగా మనకి తెలియకుండా పూర్తిగా పోవడమో అనేది కాదు అక్కడ. కాలం అనేది తెలుస్తూనే ఉంటుంది, అయితే డిస్టర్బెన్స్ రాదు, అయితే ఏ రకం అలజడి పుట్టదు. కానీ ఏ సమయానికి ఏది చేయాలో ఆ సమయానికి మనం అది చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ స్టేట్ అన్నమాట. అంటే స్కిప్ అవ్వదు టైం, అదే సార్. అక్కడ స్కిప్ అవ్వకూడదు, అదనమాట. అంటే నేను మేబీ ఆ టైంలో టైం చూసుకోకుండా పనిలో మొత్తం అది నాన్ అవేర్నెస్ అన్నమాట. టైం చూసుకోకుండా పనిలో ఉండిపోవడం అవేర్నెస్ కాదు. కానీ సార్, నేను ఎవరితోటైనా మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను యాక్చువల్లీ మూవీస్ చూడను సార్, టీవీ వాచ్ చేయను. అయితే మొన్న ఒక మూవీ చూసాను అనమాట, హే డాడీ అనో ఏదో ఉన్నది.
అందులో మొత్తం స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ్ వరకు అంతా ఎమోషనే ఉందన్నమాట. అంతా చూస్తున్నాను, అయిపోయింది సార్, మూవీ అయిపోయింది, నెట్ఫ్లిక్స్ లో ఉన్నదన్నమాట. చూసిన తర్వాత మా బాబు నాతో పాటు చూసి చాలా ఎమోషన్ అయిపోయిండు. కానీ నాకు అసలు ఏం అనిపిస్తలేదు, ఒక సెకండ్ కనిపించింది, ఏంటి అసలు నేను ఇంత ఒక్కటి కూడా నాకు ఏమి ఎమోషన్ గా అనిపిస్తలేదు సార్. ఇది అంటే బాధ గాని అయ్యో అని గాని ఏం అనిపించలేదు సార్. నాకు అక్కడ చాలా నాకు అది ఒకటి గమనించుకున్నాను సార్ నాలో. ఏంటి అసలు ఎమోషన్ లేకుండా అయిపోయినానా అన్న అది కూడా వచ్చింది సార్ నాకు. నిజ అంటే జీవితంలో ఏంటి నిజ సార్? జీవితంలో ఎమోషన్స్ అనే దాంతో, రియాక్షన్స్ అనే దాంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సినిమాలో కూడా అవే రియాక్షన్స్, అవే ఎమోషన్స్ అన్నీ కనిపిస్తాయి. అవి కనిపిస్తాయి. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు నిజ జీవితం దాంతో ముడిపడి కూడా ఉంటుంది. అంటే మన అభిప్రాయాలు, తర్వాత మనకి దేనికి ఎక్కువ స్పందిస్తామో మన ఎమోషన్స్ అన్నీ అలాగే ఉన్నాయనుకోండి. అప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే వచ్చిన ఎమోషన్స్ వచ్చేస్తాయి మామూలుగా. మన జీవితం ఎమోషన్సే అప్పుడు కూడా రావచ్చు. అయితే మనది కాదు కనుక కొంతైనా ఎమోషన్ రావచ్చు. అలాగే అక్కడ కూడా సినిమాలో కూడా ఆ సమయంలో వచ్చి ఎమోషన్ వచ్చి పోవచ్చు. అలాగే నిజ జీవితంలో ఎప్పుడైతే పూర్తిగా మనల్ని మనం అర్థం చేసుకోవడం అనేది జరిగిపోతుందో, పూర్తిగా జరుగుతూ ఉంటుందో, అలాంటి సమయంలో ఏంటంటే భావోద్వేగాలకి గురి కామన్నమాట. ఏది చూస్తుంది దాన్ని చూడడమే జరుగుతుంది. అక్కడ బయట ప్రపంచం, సినిమా, లోపల ప్రపంచం వేరు కాదమ్మా. ఇది జరిగినప్పుడు అది కూడా జరుగుతుంది. అంటే నాకు ఎమోషన్స్ ఏమి రాలేదు అని అంటే నేను బయట ప్రపంచంలో కూడా ఎమోషన్ గా ఉంటలేను సార్. అంతే కదండి. ఇంకోటి సార్, ఒక చిన్న గొడవ అయ్యింది సార్ పార్కింగ్ లో, కార్ పార్కింగ్ బై మిస్టేక్ లో ఇంకొక అతని పార్కింగ్ లో పెట్టేశాడు అనమాట డ్రైవర్. అతను వచ్చేసి బాగా నా కార్ పార్కింగ్ లో మీరు ఎట్లా పెడతారని బాగా గట్టి గట్టిగా వచ్చేసింది అనమాట. అయితే నేను అక్కడ ఉండి ఒక్క నిమిషం సార్, 1 సెకండ్. నేను అక్కడ ఉండి లేదు లేదు ఇలా తప్పు జరిగింది అని జస్ట్ నేను చెప్తున్నా. ఆయన విపరీతంగా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. మా బాబు పక్క నుండి ఆ ఆయన కూడా ఈయన అరెస్ట్ చేసేసరికి మా బాబు రియాక్ట్, ఏంటి అంకుల్ అంత గట్టిగా మాట్లాడుతున్నా, మేము మాట్లాడుతున్నాం కదా మెల్లగా మాట్లాడండి అని అన్నారు అనమాట. నేను ఉండి కూల్ అని మనం తప్పు చెప్పాను అనమాట. లేదు బై మిస్టేక్ లో ఇట్లా అయిపోయింది, మేము తీసేస్తామని తీసేసాం సార్. తర్వాత ఇంటికి వచ్చాము అంతే. నాకు అసలు అంత పెద్ద మా బాబు వచ్చినప్పుడు వాడు ఎంత గట్టిగా అరిచేస్తున్నాడు, ఎలా అరిచేస్తున్నాడు చూడు మమ్మీ అది ఇది అంటే నాకు అసలు ఆయన అరిచింది కానీ నాకు ఏం అనిపించట్లేదు సార్. అక్కడ నాకు అసలుకి అంత గొడవ జరిగినా కానీ నాకు ఓకే అన్నట్టుగా అసలు ఏం అనిపించట్లేదు అనమాట. మామూలుగా డైలీ నా రొటీన్ పనులు నేను చేసుకుంటున్నాను. కానీ మా బాబు చెప్తున్నాడు, మమ్మీ నీకేం అనిపించట్లేదు ఆయన అంత గట్టిగా అరుస్తుంటే, నువ్వు నన్ను ఎందుకు తిట్టనియట్లేదు అంటే, ఎందుకు నేను చెప్తున్నాను అనమాట, ఎందుకు గట్టిగా అరిచి మనం ఇది చేయాలి, ఆయన కోపంలో ఉన్నాడు కదా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దామని కదా సార్. ఇదంతా జరిగిన తర్వాత దీని ప్రభావం నా మీద అసలే లేదు సార్. నాకు అసలు నేను దాని గురించి ఆలోచన నా డైలీ రొటీన్ లో నేను వెళ్ళిపోయినా. అటెన్షన్ లో ఉండేటప్పుడు క్యారీ ఓవర్ ఉండదు. ఒక సిచ్యువేషన్ లో అటెన్షన్ ఉంటే అది క్యారీ నెక్స్ట్ మినిట్ కూడా క్యారీ ఓవర్ అవ్వదు. ఆ సందర్భం అయిపోయింది అంతే. సో దాని రిమెంబరెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే రిమెంబరెన్స్ లేకపోతే మీరు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ చెప్పలేదు. చెప్పలేము. రిమెంబరెన్స్ రికార్డ్ అవుతుంది. కానీ దాని హర్ట్ లేదు సార్. ఆ హర్టింగ్ అనేది అసలే లేదు. నేను చెప్తున్నాను వినండి, కానీ భావోద్వేగాలు ఉండవు. అంటే అక్కడ అటెన్షన్ లో మీరు లేరు, రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత మీ బాబులాగే ఆ విషయం ముచ్చటిస్తారు. ఎందుకు ఇలా జరిగిందంటే ఆ బాబుతో షేర్ చేస్తారు విషయాన్ని. మీకు కూడా భయం, కోపం అన్నీ రావచ్చు. అది రాలేదు అంటే అక్కడ అటెన్షన్ ఉంది అని అర్థం.
ఓకే. అది సార్ అటెన్షన్ ఉంది అంటే అక్కడ రియాక్షన్ ఉండదు అని అర్థమైంది సార్. లాస్ట్ టైం మీరు ఒక వర్డ్ అన్నారు. ఎక్కడన్నా ఏమన్నా జరిగినప్పుడు వనజ గారు అప్పుడు నేను పిల్లల గురించి డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడనైతే యాక్షన్ వస్తుంది, ఎక్కడ రియాక్షన్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి అని. ఇదంతా జరిగిన తర్వాత మా బాబు పదే పదే అని అంటుండే, వాడు ఎంత గట్టిగా చేస్తుండు మమ్మీ నువ్వు ఇట్లా అని అంటుంటే అప్పుడు నాకు ఈ పాయింట్ యాక్షన్ ఆర్ రియాక్షన్, ఓకే నేను రియాక్ట్ అవ్వట్లేదు అన్నమాట దీనికి అన్నట్టు మన అనిపించింది సార్. attention లో ఉన్నామా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే క్యారీ ఓవర్ లేనప్పుడు ఉమ్, ఆ విషయం తిరిగి మనం దాని గురించి బాధపడడం కానీ మనసు కలుక్కుమండం కానీ ఉమ్, లేదా ఒక బాధ రావటం కానీ దాని గురించి చెప్పుకోవడం కానీ లేదా మనసులోనే ఏదో బాధపడటం కానీ ఎప్పుడైతే తిరిగి క్యారీ ఓవర్ లేదో లోపల ఉమ్, బయట కానీ ఉమ్. మనం attention లోనే ఉన్నాము అని తెలిసిపోతుంది. అదే అర్థం. అదే సార్ ఇట్లనే అంటే నాకు మీరు అన్నట్టే ఈ క్యారీ ఓవర్ అనేది కొంచెం జరుగుతలేదని అర్థమవుతుంది సార్ నాకు. ఉమ్. అంటే అంటే కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, అరే నాకు క్యారీ ఓవర్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు అసలు దాని గురించి ఆ తలంపులే వస్తేలే, అసలు నా డైలీ రొటీన్ లో మామూలుగా ఏం జరగలేదు అన్నట్టు రిమెంబరెన్స్ ఉంది, ఇది జరిగిందనే రిమెంబరెన్స్ ఉంది. ఇది సార్ అంటే జస్ట్ నాకు ఇది జరిగింది అని చెప్తున్నాను, క్వశ్చన్ లేవు నాకు, జస్ట్ నా డైలీ రొటీన్ లో నాకు జరిగింది అని చెప్తున్నాను సార్. మంచిది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. విజయ్ గారు మాట్లాడతారా? మీ థ్రోట్ ఎలా ఉంది? పెద్ద బాగాలేదు గుడ్. ఓకే ఓకే లిసన్ క్వైట్లీ. యా వచ్చేస్తారు సార్ ఒకటి అడగొచ్చా సార్? ఒకటి అడగండి. ఇది కృష్ణమూర్తి సార్ ఒక క్వశ్చన్ ఉంది సార్. యు ఆర్ వాచింగ్ నథింగ్ అండ్ ఇన్ దట్ నథింగ్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్ అని వాక్యం ఉంది కదా సార్. అంటే ఇది సీయింగే కదా సార్, ప్యూర్ సీయింగే కదా సార్? ప్యూర్ సీయింగ్. మీకేం అర్థమైందో చెప్పండి. వాట్ ఈస్ యు ఆర్ వాచింగ్ నథింగ్, ఇంకా దాని తర్వాత అండ్ ఇన్ దట్ నథింగ్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్. in that nothingness everything is. What do you understand by those words? అంటే నాకేమనిపించిందంటే నేను చూస్తున్నప్పుడు అన్ని నాకు అర్థమవుతున్నాయి, అన్ని తెలుస్తున్నాయి, కానీ ఆ అర్థమవుతుంది తెలుస్తుందిలో నథింగ్ ఉన్నది సార్. అంటే పేర్లు లేవు అక్కడ, పేర్లు లేకుండా నేను అన్ని చూడగలుగుతున్నాను. అంటే మైండ్ అక్కడ నథింగ్, నాకు ఒక సైలెంట్, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? అన్ని అర్థమవుతున్నాయి, అన్ని చూస్తున్నాను, కానీ పేరు అనేది రావట్లేదు. అంటే అది నథింగ్ 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 ఉన్నది ఇక్కడ. ఆ నథింగ్ లోనే ఇవి కనబడుతున్నాయి అన్ని నాకు అర్థం అవుతున్నాయి కదా అన్ని, అలా అనుకుంటున్నాను సార్. అంటే అసలు ఉన్నదే నథింగ్ అన్నమాట. ఆలోచన అనేది ఏంటి? అసలు యాక్చువల్గా ఓన్లీ జ్ఞాపకాలే, గుర్తింపు జ్ఞాపకాలే, మెమరీస్ జ్ఞాపకాలే, అనుభవాలు తాత్కాలికమే. అంటే మనసు నుంచి ఆ ఇంద్రియాలు సెన్సేషన్స్ అన్ని అనుభవం చేయకూర్చాయి. కాబట్టి ఈ అనుభవాలు జ్ఞాపకాలు ఇవన్నీ వచ్చి పోతున్నవి, కానీ అసలు ఏదీ లేని స్థితిలో నుంచే ఇవన్నీ వచ్చి పోయేవి నేను. కానీ ఉన్నది ఏదీ లేని స్థితి ఎప్పుడూ ఉన్నది, వచ్చి పోయేవి ఆలోచనలు. అంటే ఉన్నది ఆ నథింగే, ఇంకేమీ లేదు. వచ్చిపోయేవన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. కానీ స్పేస్ ఉంది, అది ఉట్టి నథింగే. దాంట్లో గోళాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు ఒక నక్షత్రం ఉంటుంది, భూమండలం ఉంటుంది, అది పోతుంది. కానీ నథింగ్ అనేది ఎప్పుడు ఉంది కదా. సో ఈ నథింగ్లో
సృష్టి అంతా ఉందన్నమాట. ఉమ్, అంటే మొత్తం విశ్వం అంతా కూడా నథింగ్ లోనే ఎగ్జిస్ట్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఉమ్, ద హోల్ క్రియేషన్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ నథింగ్నెస్. ఉమ్, సో అది పరమాత్మ. అది 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 పరిపూర్ణమైన నిశ్శబ్దం. అదే ఒక ప్రియ- టైమ్లెస్ స్టేట్, అంటే దేశకాలాలకు అతీతమైన ఒక స్థితి అన్నమాట అది. సో ఉమ్, అక్కడ ఏమీ లేదు. ఆ ఏమీ లేని దాంట్లో అన్నీ ఉన్నాయి. ఉమ్, అది అది అసలు నిజ స్థితి. ఉమ్, అది అతని తాలూకు భావం. ఉమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ ఇదే ఇంకొక విధంగా in a state of pure observation, there is neither observer nor observed, which means there is nothing. Yes, sir. Correct. And nothing is contains everything. Like zero contains all the numbers. Yes. Nothingness contains is a potential energy. From nothingness, everything can come. Yes. At the right time, in the right situation. Yes. So nothing is everything. మైండ్ ఏమొచ్చి ఒక లివింగ్ ఇన్ సంథింగ్ అన్నమాట. నాట్ నథింగ్, సంథింగ్. అంటే ఆల్ దట్ ఇట్ నోస్ ఈజ్ ఇట్స్ వరల్డ్. సో దాని ప్రపంచమే అది. కాబట్టి నథింగ్ అంటే ఏంటో తెలియదు దానికి. ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఈ సంబడి, he wants something, he lives with something, and he is something. And something belongs to him, and he is something. And something అనే వర్డ్లోనే ఉన్నాడు కనుక అతనికి తెలియడానికి అవకాశం లేని స్థితిలో అతను తెలిసిన ప్రపంచంలోనే జీవిస్తున్నాడు మనిషి. అదే మైండ్. సో వెన్ దట్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఎంప్టీడ్ టోటల్లీ ఇన్ దట్ సైలెన్స్, and that silent mind again is that nothingness. Yeah. The loaded mind is somethingness. Yeah. Yes, sir. Correct. అది నిద్రపోయే స్థితిలో ఆ నథింగ్నెస్ అన్నది అందరికీ జరుగుతుందా అంటారా సార్? నిద్రపోయే స్థితిలో ఉండడు కదా, డ్రీమీ స్టేట్ కాకుండా. అసలు ఆ నథింగ్నెస్ లో ఉన్నాడని కూడా తెలియదు కదా ఒక స్టేట్ లో. అదే నిద్ర. దాన్నే సుషుప్తి అవస్థ అని మనకు పిలుస్తారు వేదాంత గ్రంథాలు. సుషుప్తి అవస్థ అని. సో అది ఒక ఇగ్నరెంట్ స్టేట్. అది అంటే అక్కడ మనసు ఒక తెలివితో కూడుకున్న ఒక నిశ్శబ్దం కాదు అది. మనము తెలివిగా ఉంటున్నప్పుడు, అంటే జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు, జాగ్రత్త అవస్థ అంటే వేకింగ్ స్టేట్, కాన్షియస్ స్టేట్, ఇన్కాన్షియస్ స్టేట్. జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు పూర్తిగా ఆలోచన వివర్జితమైతే మనస్సు, నిశ్శబ్దమైనప్పుడు, ఆ నిశ్శబ్దం అనేటువంటి పూర్ణ స్థితిలో ఆ నిశ్శబ్దం మాత్రమే ఉన్నప్పుడు, ఆ నథింగ్నెస్ మాత్రమే ఉన్నప్పుడు, ఆ నథింగ్నెస్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది కదా. అయితే జాగ్రత్త అవస్థలో అది ఉంది, క్లియర్గా ఉందన్నమాట ఆ నథింగ్నెస్. ఇది ఏంటి?
త్రిగుణాత్మకమైన స్థితి నుంచి అవతలి ఉందన్నమాట. అది తమోగుణం కాదు, రజోగుణం కాదు, సత్వగుణం కాదు, సత్వాతీతం అన్నమాట. లేదా తురీయాతీతం. ఇంకో మాటలో చెప్పాలంటే తురీయ స్థితికి అతీతము, సత్వాతీతం అని వేదాంత గ్రంథాలు పేర్కొంటాయి దాన్ని. కాబట్టి ఆ స్టేట్ దానికి అది ఎరుక కలిగి ఆనందంలో ఉంటుందన్నమాట. ఆనందం ఆనందానికి ఎరుక కలిగి ఉంటుంది. నిశ్శబ్దం నిశ్శబ్దానికి ఎరుక కలిగి ఉంటుంది ఆ స్థితిలో. నిశ్శబ్దానికి ఎరుక కలిగి మీరుంటే అది నిశ్శబ్దం కాదు. అర్థమవుతుందా? ఇది నిశ్శబ్దం అని మీరు పోల్చుకున్నట్లయితే అది నిశ్శబ్దం కాదు. ఇది ఆనందం అనేది పోల్చుకున్నట్లయితే ఇది ఆనందం కాదు. ఆనందానికి ఆనందం అని తెలుసు, నిశ్శబ్దానికి అది నిశ్శబ్దం అని తెలుసు. అది కాన్షియస్ స్టేట్ అన్నమాట. దీనికి ఆ నిద్రలో ఉన్న స్టేట్కి ఒక ప్రపంచం దూరం ఉంది. అది తమో గుణంలో వచ్చిన నిశ్శబ్దం. అది అంటే ఏమీ తెలియని తనంలో వచ్చింది. ఇది అన్నీ తెలుసుండి తెలియని తనం. అది ఈ నిశ్శబ్దం అన్నీ తెలిసుండి తెలియని తనం. అది ఇఫ్ ఐ మే పుట్ ఇట్ లైక్ దట్. సార్ ఒక్క చెప్పండి. క్వశ్చన్ ఉంది సార్. అంటే ఇప్పుడు మూమెంట్ టు మూమెంట్ చూడాలి అన్నారు. అంటే నాకైతే మామూలుగా డైలీ రొటీన్ లో మూమెంట్ టు మూమెంట్ అని నేను అట్లా చూస్తున్నానో లేదో తెలియదు, కానీ ఎవ్రీ మూమెంట్ నేను ఏది చూసినా కానీ అంటే ఇప్పుడు పిల్లలతోటి ఉన్న, ఇప్పుడు నేను పిల్లలతోటి ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అల్లరి చేసినా ఇది చేసినా కానీ అక్కడ ఒక టైప్ ఆఫ్ కోపం వస్తుంది కదా సార్. నాకు అట్లా కోపం వస్తుంది అని అంటే అట్లా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది సార్, అక్కడ చూస్తూ ఉంటే ఇది వర్డ్ అనేది రావట్లేదు. అదేదో జరిగింది, సెన్సేషన్ మట్టుకు ఉంటుంది, వర్డ్ అనేది రావట్లేదు. అది చూస్తూ ఉన్న ఒక 5-10 minutes కి తెలియని ఒక టైప్ ఆఫ్ ఆనందం, ఒక టైప్ ఆఫ్ బబ్లింగ్ ఎనర్జీ, అది ఒక మళ్ళా నేను ఏదైనా పిల్లలు ఏదైనా డైలీ రొటీన్ లో పడిపోయి మళ్ళా నార్మల్ గా అయిపోతుంది సార్. ఇది ఏంటిది సార్? అంటే అది వచ్చి పోతా ఉంటుంది, ఎప్పుడు ఉండాలని లేదు. ఎప్పుడు ఉండాలని లేదు. అయితే ఏదైనా రావచ్చు. ఒక భయం రావచ్చు, అంటే పిల్లల గురించి, లేదా దేని గురించో, ఒక ఇంటి గురించో, లేదా తెలిసిన జీవితం గురించో ఒక భయం కానీ, లేకపోతే దాని వెంటనే కేర్ తీసుకోవాలనే ఆలోచన కానీ, లేదా గత సంఘటన బట్టి ఏదైనా ఒకటి కానీ రావచ్చు ఏదైనా. కానీ దానికి ఎరుక కలిగి ఉండి అది పోవాలన్నమాట. అంటే ఆ మూమెంట్లో దట్ ఈస్ ది వాట్ ఈస్ అంటారు కృష్ణజీ. అంటే ఆ క్షణంలో ఏదొచ్చిందో దాని యందు సంపూర్ణమైన అటెన్షన్ కావాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కొనసాగదు. అక్కడ ఆటోమేటిక్గా ఏం చేయాలో చేయడం, అది ఆగిపోవడం జరుగుతుంది, లేకపోతే క్యారీ ఓవర్ అవుతుంది అనమాట. సో అందుకని ఆ క్షణంలో ఒక్కొక్కసారి కోపాన్ని ప్రదర్శించడం ఒకటి, తర్వాత కోపంతో ఊగిపోవడం ఒకటి. ప్రేమ కోపాన్ని ప్రదర్శిస్తుంది. బుద్ధ రోడ్ లైక్ లయన్ అంటారు. అంటే గౌతమ్ బుద్ధుడు ఒక సింహం లాగా అరిచేవాడట. అంటే అది కోపం అనగలమా? కాదు. అన్ని మనసుకు అతీతం అయిపోయిన వాడు అయినా అరిచేవాడు. ఎందుకు అరిచేవాడు అంటే అక్కడ అది అవసరం కాబట్టి అరిచేవాడు.
కాబట్టి అక్కడ అందుకనే నువ్వు ప్రేమను కనుక అనుకుంటే నువ్వు అది ఏం చేసినా అది రైట్ యాక్షనే అంటారు కృష్ణజీ కూడా. వెన్ యూ డిస్కవర్ లవ్, వాట్ ఎవర్ యాక్షన్ ఫ్రమ్ యూ కమ్స్ ఇస్ ది రైట్ యాక్షన్ అంటారు. అందుకని అక్కడ నేను కోపిస్తున్నాను, నేను కోపడాలి అనే ఆలోచన లేదు. కానీ ఆ కోపం అవసరం కనుక కోపాన్ని ఆ తెలివి ప్రదర్శిస్తుంది అనమాట. అంతేగాని నేను కోపంగా ఉండకూడదు, ఇక్కడ శాంతంగా ఉండాలి, నేను ఆధ్యాత్మికవేత్తని, నేను రియలైజ్డ్ సోల్ని అని అనుకుంటే ఆడు ఫూల్ అది మైండ్. కాబట్టి అక్కడ కోపం వస్తే వస్తుంది అంతే. అది అది అవసరం కనుక వచ్చింది అని చూడాలి. అంటే నేను కోపంతో ఉండి వచ్చిందా, లేకపోతే కోపం వచ్చిందా, భయపడుతూ వచ్చిందా భయం, లేకపోతే భయం వచ్చిందా, ఏం జరుగుతుంది ఇక్కడ, అది చాలా సటిల్ అనమాట, చాలా సటిల్ అది. కానీ అవేర్నెస్లో మాత్రమే తెలుస్తుంది అది. అందుకనే అప్రమత్తమైన ఎరుక అన్నారు కృష్ణజీ. ఎప్పటికప్పుడు అన్నారు, దానికి కూడా కారణం ఎప్పటికప్పుడు అంటే ఆ మొమెంట్ అని. ఆ మొమెంట్లో నీకు అది వచ్చినప్పుడు అది ఈజ్ ఇట్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ బిహైండ్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ సైలెన్స్ తెలియాలి. ఇక్కడ ఒకటి షేర్ చేయాలని ఉంది సార్. అది మూమెంట్ టు మూమెంట్ అంటే నిసర్గదత్త మహారాజ్ అది నేను అది విన్నానమాట. ఒక అతను క్వశ్చన్ సత్సంగ్లో ఇలా అడిగితే వెంటనే ఆయనకి కోపం వచ్చిందంట. వెంటనే కోపం, ఆయన నేచురాలిటీ కోపం అని చెప్పారు మహారాజ్కి. మహారాజ్కి. అయితే ఈయన అడిగారు, ఏంటి నువ్వు 3 weeks నుంచి వస్తున్నావు, ఈ స్టూపిడ్ క్వశ్చన్ అడిగేది అన్నారట కోపంలో. ఆయన వెంటనే వాట్ కెన్ ఐ డూ సార్, గాడ్ మేడ్ మీ లైక్ దిస్ అంటే ఆయన వెంటనే నవ్వేశారట. వెంటనే అంటే అక్కడ వెంటనే ఆయన కోప్పడింది అదే. అంటే అక్కడ ఏమర్థమవుతుంటే ఈజ్ నాట్ అటాచ్డ్ టు దట్, అది కోపం అని అదని లేదు కదా సార్. వెంటనే అతను అన్న వెంటనే ఇమీడియట్ గా వెంటనే నవ్వేశారు అదే సిచ్యువేషన్ లో. అంటే అక్కడ కోపము ఆ నవ్వు రెండు ఒకటే. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు అవేర్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ అయిపోతుందా సార్ అది? ఓకే, అంటే ఆ అవేర్నెస్ ఇప్పుడు కొంచెం హైలీ అవేర్నెస్ ఉన్నప్పుడే ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ అవుతుందా, లేదా అవేర్నెస్ మళ్ళీ హై మీడియం అట్లా? అంటే అవేర్నెస్ అనేది యాక్చువల్లీ వీఆర్ అవేర్ ఆఫ్ a sound or aware if somebody is coming, aware of those things are happening around us, ఇలాగనే ఉంటుంది. అది మామూలుగా ఏంటంటే కొంతమంది దాన్ని ఏమంటారంటే దర్ ఇస్ ఎ గుడ్ వర్డ్ ఫర్ దట్. అంటే అక్కడ సరౌండింగ్స్కి దాన్ని ఏదో అంటారండి, బుద్ధిజంలోనో ఇందులోనో అంటారు, ఒక వర్డ్ ఉంది దానికి, ఐ కాంట్ రిమెంబర్ ఇట్ ప్రస్తుతానికి. అంటే ఆ మూమెంట్లో అంటే ఆ క్షణం ఏం జరుగుతుంది అనేది ఏమండి? ఎస్, ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. మైండ్ఫుల్నెస్, అక్కడ మైండ్ఫుల్నెస్ అనేది ఉంటుందన్నమాట. దట్ ఈస్ నాట్ కంప్లీట్ అవేర్నెస్. అంటే టోటల్ అవేర్నెస్ అనేది అక్కడ ఏమవుతుందంటే పూర్తిగా మనలోని ఏం జరుగుతుంది అనేది కూడా అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ ది సరౌండింగ్స్, ఆన్ ది అట్ దట్ మూమెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది కాదనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైండ్ఫుల్నెస్, బట్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు ది memory operating mind. It is not belong to the knowledge operating brain, ఈ అవేర్నెస్ అనేది. సో ద మైండ్ ఈస్ దట్ ద బ్రెయిన్ ఈస్ కంప్లీట్లీ ఎంప్టీ అనమాట దెన్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వాచింగ్ ఇట్ సెల్ఫ్.
అండ్ దేర్ ఇస్ ఎ వాచ్ఫుల్నెస్, అంటే దెర్ ఇస్ ఓన్లీ ఒక సాక్షి భావ స్థితి అని కూడా మన దీంట్లో అంటారు. అంటే దెర్ ఇస్ ఓన్లీ విట్నెసింగ్ అనమాట. అంటే చూడటం మాత్రమే ఉంది అక్కడ, ఏదీ లేదు, చూసేవాడు కూడా లేడు. అందుకనే చూచేవాడు చూడబడేది వేరుగా లేదనే చూడటం ఎక్కడైతే ఉందో అది అవేర్నెస్. చూసేవాడు చూడబడేది అనే ద్వైతం పోతుంది అక్కడ. ఈ ద్వైతం ఉన్నప్పుడు అవేర్నెస్ లేదు. సో ఆ ద్వైతం పోయినప్పుడు అక్కడ చూసేవాడు కూడా లేడు, అందుకే చూడబడేది లేదు. కాబట్టి దేర్ ఇస్ ఓన్లీ సైలెన్స్, అంతే. దేర్ ఇస్ ఓన్లీ వన్నెస్, దేర్ ఇస్ ఓన్లీ ఎలోన్నెస్. ఆ ఎలోన్నెస్లో మనకి అప్పుడు మనం ఏది ఉందో దాన్ని చూడగలుగుతాం అన్నమాట. యాక్చువల్గా దట్ ఈస్ అవేర్నెస్, కంప్లీట్ అవేర్నెస్, ఆర్ మై కాల్ ఇట్ అటెన్షన్, లైక్ దట్. సో అక్కడ ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్, అక్కడ నోన్ కూడా ఉండదు కాబట్టి నోన్ ఫ్రీడమ్ కూడా అంటారు. ఉండదు, నోన్ కూడా ఉండదు, చూస్తున్నాననే ఒక భావన కూడా ఉండదు. సో ఏది లేదు ఇక మనకు ఆ ఉనికి, అది మన బ్యాక్గ్రౌండ్ కానీ పాస్ట్ కానీ నాలెడ్జ్ ఏది ఉండదు. ఏం లేదు. థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ ఇక్కడ మీరు లోపట ఏమి జరుగుతుంది కూడా తెలియాలి అన్నారు కదా సార్. లోపట అంటే ఆ సెల్ఫ్ నోయింగ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ మన లోపట, అంతే కదా సార్? అంతే. అంతా చూడడంలోనే ఉన్నది అనిపిస్తుంది సార్ అసలు. అదే మొత్తము బిగినింగ్, ఎండింగ్, అండ్ బిగినింగ్ ఆఫ్ ద ఫ్రీడమ్, ఎండింగ్ ఆఫ్ ద ఫ్రీడమ్, ఎవ్రీథింగ్. కానీ ఆ చూడడము అనేది కంటిన్యూటీ అంటే అక్కడే ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆఫ్ అండ్ ఆన్, ఆఫ్ అండ్ ఆన్. దేన్నైనా కంటిన్యూటీ కోసం ఆలోచిస్తుంది మైండ్ అంటే అక్కడ ఒక ప్రమాదం వస్తుంది. అంటే కంటిన్యూటీ ఆఫ్ థాటే ఈ ప్రాబ్లమ్స్ని సృష్టించింది. సో సైలెన్స్ అనేది కంటిన్యూటీ కాదు. అంటే when thought wants to be continued in silence, then again it is thought. సో కంటిన్యూటీ అనేది ఒక పెద్ద అవరోధం అన్నమాట. బికాస్ ఇట్ క్రియేట్స్ టైమ్ ఈస్ థాట్, అండ్ థాట్ టైమ్ ఈస్ మీ. అందువల్ల అక్కడ there is no continuity. అంటే కంటిన్యూటీ అంటే ఇప్పుడు అవేర్ గా ఉన్నాను సార్, అంత ఎవ్రీథింగ్ ఫోకస్ గా, అటెన్షన్ గా ఉన్నది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అవేర్నెస్ వచ్చింది.
అంటే మధ్యలో ఈ 20 minutes కొంచెం అవేర్నెస్ లేదు, కంటిన్యూటీ లేదు, అన్ని అవగాహన అర్థమవుతుంది కదా సార్. అంటే యాక్చువల్గా కంటిన్యూటీ అనేది ఏంటి అంటే, సపోజ్ ఉంది చూడండి, సపోజ్ అవేర్నెస్లో మీరున్నారు, ఆ సమయంలో దెర్ ఇస్ సమ్ జాయ్ అండ్ సైలెన్స్ అనేది ఉంది. ఆ తర్వాత ఏమైందంటే, యు ఆర్ వర్కింగ్ ఆన్ ఏ కంప్యూటర్ ఆర్ యు ఆర్ టాకింగ్ విత్ సంబడి in the office or in your job, you are involved. So you have to be అక్కడ చేయాలి. So there is that awareness there, but అక్కడ ఫంక్షనల్గా మీకు అది అలౌ చేస్తుంది చేయటానికి. అంటే it cannot drown you there into that silence or into the joy and all that. But there is behind that, there is a silent mind. And ఆ సైలెంట్ మైండ్తో ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ క్లారిటీ అండ్ దెర్ ఇస్ ఎ ఫంక్షనల్ లైఫ్ ఉంది. సో కొంచెం ఆ ఫంక్షనల్ లైఫ్ ఏదైతే ఉందో, సో కంప్లీట్ విత్ ఆఫీసర్, లేకపోతే ఆఫీస్లో ఆ టాకింగ్ అయిపోయింది. సో జస్ట్ దెర్ ఈస్ సమ్ మూమెంట్స్ ఆఫ్ లీజర్ ఆర్ ఫ్రీ, యూఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ వర్క్. ఆ టైంలో సడన్గా ఇట్ ఆక్యుపైస్ యూ అగైన్, దట్ జాయ్, దట్ సైలెన్స్, దట్ ఎనర్జీ. ఎందుకంటే అక్కడ వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు ఫంక్షనల్ లైఫ్లో ఉండేటప్పుడు అది ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఓవర్వెల్మ్ అవ్వలేదు దాంట్లో. అంటే ఆటోమేటిక్గా దాంట్లో మునగలేదు, ఉంది మాత్రం. అయితే అది ఎప్పుడైతే ఫంక్షన్ లైఫ్ అయిపోయిందో నాన్ డిస్టర్బెడ్, వచ్చేది చేయాల్సింది చేశారు, అయిపోయింది. సో అవేర్నెస్ ఉంది. సో మామూలుగా జరుగుతూ ఉంది, అంతా జరుగుతుంది అంతే. మాట్లాడుతున్నారు, పని చేస్తున్నారు, అక్కడ ఆలోచిస్తున్నారు, జస్ట్ అయిన తర్వాత అగైన్ అది మీదకి వచ్చేసింది అనమాట కంప్లీట్గా. సో పూర్తిగా మీరు దాంట్లో ఇదే అంటే దట్ స్టేట్, అంటే ఆనందమో లేకపోతే ప్రేమో లేకపోతే నిశ్శబ్దమో, ఎనర్జీ ఫ్లోయింగ్ ఏదో జరిగిందనమాట. సో ఇట్ ఈస్ దేర్. సో అది అంటే ఒక్కోసారి అబయాన్స్లో ఉంటుంది, ఒక్కోసారి ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది, ఒక్కోసారి పూర్తిగా ఉంటుంది అన్నమాట. సో కంటిన్యూగా ఉండాలనే, అది ఏదైనా ఎక్స్పీరియన్స్ నీ కంటిన్యూ చేయాలని, ఇది బ్రేక్ అవుతుందని, ఇది కంటిన్యూగా ఉండాలని అనుకుందనుకోండి థాట్, అప్పుడు ఆ మెమరీయే దాన్ని కంటిన్యూ కాకుండా చేస్తుంది. అది అంటే అది రాకుండా చేస్తుంది. సో మెమరీ ఈస్ దట్ ఇంపెడిమెంట్. కాబట్టి కంటిన్యూ అవ్వాలి అనే ఆలోచనే ఉండకూడదు, అది మళ్ళీ థాట్ నుంచి వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మంచిగా ఇంకేముందా? ఈ రోజుకి చాలు. సార్ నా సైడ్ నుంచి కూడా ఏం లేదు సార్, ముక్కు బాగా పట్టేస్తుంది ఇంకా. నేను వినబడుతుండొచ్చు మీకు, నేను మొక్కుతో మాట్లాడుతున్నట్టు. సరే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. నా సైడ్ నుండి కూడా ఏం లేదు సార్. వెల్కమ్ సార్. సో shall we close it to meet next week? Maybe, sorry, next week may not be. Probably that meeting may not be there. Okay? అది శనివారం మళ్ళీ ఉండకపోవచ్చు, బికాస్ పండగ అది ఉంది కదా, దాని నుంచి. కరెక్ట్. ఎస్ సార్. సరే, సంక్రాంతి. నమస్తే. అలాగే.